హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ బేబీ ది స్నార్క్. లాస్ట్ వీడియోతో కన్విక్షన్ ఆర్క్ అయితే ఎండ్ అయిపోయింది. ఈ వీడియో నుంచి హాక్ ఆఫ్ ది మిలీనియం ఎంపైర్ ఆర్క్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఈ ఆర్క్ లో ది హోలీ ఈవిల్ వార్ చాప్టర్ లో మనం ఉన్నాము. సో చలో లెట్స్ స్టార్ట్ ది వీడియో. బర్జర్క్ వాల్యూమ్ 22 చాప్టర్ 1 ది రెంట్ వరల్డ్. ఈ చాప్టర్ ఫస్ట్ ప్యానల్ లో ఒక ఫారెస్ట్ లాంటి దాన్ని చూపిస్తారు మనకి. అందులో ఎవరో చిన్నపిల్లలు పరిగెట్టుకుంటూ పోతా ఉంటారు. బ్యాక్గ్రౌండ్ లో ఒక వాయిస్ వస్తుంది అనమాట. స్టార్టింగ్ లో దాన్ని నోటీస్ చేసింది చిన్నపిల్లలే అని చెప్పి కట్ చేసే నెక్స్ట్ ప్యానల్ లో ఆ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్న చిన్నపిల్లోడిని వాళ్ళ బ్రదర్ పట్టేసుకుంటాడు. ఆగు నీకో, ఒకవేళ నువ్వు తప్పిపోతే అందరూ నన్నే తిడతారు. అయినా నీకు ఎప్పుడు చెప్తుంటాను కదా ఒంటరిగా ఫారెస్ట్ లోకి వెళ్ళిపోద్దు అని. అలా వెళ్ళిపోతే ఏ తోడేల్లో లేదా కుషన్సో నిన్ను చంపేశారనుకో అప్పుడు నా దగ్గరకు వచ్చేడోకు అనేసి అంటాడు. ఈ నీకో ఏమో అన్నయ్య నేను అక్కడ ఫేరీస్ ని చూశాను అని చెప్తాడు. అట్లా చెప్పగానే ఈ బ్రదర్ ఒక మొట్టికేస్తాడనమాట. ఏంటి నువ్వు పిచ్చివాగుడు అవుతున్నావు, అందుకే నేను నాతో పాటు తీసుకొని రాను అనేసి కొడతాడు. అప్పుడు పక్కనే ఉన్న ఇంకొక ఫ్రెండ్ అంటాడనమాట, బట్ యునో నీకో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో నాకు అర్థమవుతుంది అనేసి అంటాడు. అప్పుడు ఈ బ్రదర్ అడుగుతాడు ఏంటి అని. ఆ ఫ్రెండ్ గాడు చెప్తాడు, చూస్తుంటే ఈ మధ్య సంఘటనలన్నీ కొంచెం వియర్డ్ గా అనిపిస్తున్నాయి కదా, అవును కదా అనేసి అడుగుతాడు. అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా అవును కరెక్టే అనేసి చెప్తారు. ఈ బ్రదర్ గాడు అడుగుతాడు ఎలాంటివి అని చెప్పి. వీళ్ళందరూ ఏమో ఎలాంటివి అని నేను కరెక్ట్ గా చెప్పలేను అనేసి అంటా ఉంటారు. నీకు కూడా ఏదో తేడాగా ఫీల్ అవడం లేదా అనేసి అడుగుతారు. మనము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఫారెస్ట్ కి వస్తున్నాము వెళ్తున్నాము, కానీ ఇది ఎప్పుడూ ఇలాగే ఉండేదా అనేసి అడుగుతాడు. ఈ బ్రదర్ గాడేమో ఏం అర్థం కానోలాగా అదేంటి ఏం మాట్లాడుతున్నారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఫ్రెండ్ గాడేమో నాకేంటో ఒక వియర్డ్ ఫీలింగ్ వస్తుంది అని చెప్తా ఉంటాడు. దాని తర్వాత ప్యానెల్లో ఆ ఫారెస్ట్ మొత్తాన్ని చూపిస్తారు మనకి. అప్పుడు ఆ బుడ్డోడు చెప్తాడు ఇదేదో ఒక కలలో వచ్చే ఫారెస్ట్ లాగా ఉంది అని చెప్పి. దాని తర్వాత సడన్ గా ఏవో చిన్న చిన్న సౌండ్స్ వస్తాయి అక్కడికి. దాంతో వాళ్ళు భయపడతారు. అరే ఎవరో నవ్వుతున్నట్టుగా నీకు సౌండ్ వినిపిస్తున్నాయా అని చెప్పి. ఆ బ్రదర్ గాడేమో లేదు లేదు అది గాలి గాలి ఫాస్ట్ గా వీస్తుంది అంతే అనేసి అంటాడు. అలా అన్న వెంటనే ఫుల్ నవ్వులు వినిపిస్తాయి అనమాట. ఆ చెట్ల లోపల నుంచి కొమ్మల లోపల నుంచి వినిపిస్తూనే ఉంటాయి. వీళ్ళందరూ ఇంకా దగ్గరకు వచ్చేస్తారు భయంతో. ఫ్యూ సెకండ్స్ తర్వాత ఆ సౌండ్ ఆగిపోద్ది. అరే ఇది ఆగిపోయిందే అని అనుకుంటారు. దాని తర్వాత ఆ సౌండ్ ఇంకా గట్టిగా వినిపిస్తుంది. అరే ఇప్పుడేమైంది అని అందరు దిక్కులు చూస్తూ ఉంటారు. ఈ బుడ్డోడేమో బిగ్ బ్రదర్ పైకి చూడండి అని చూపిస్తాడు. అట్లా పైకి చూడంగానే వాళ్ళందరికీ జాడ్ గా కనిపిస్తాడు అనమాట. అదే గ్రిఫిత్ ని తీసుకుపోతా ఉంటాడు కదా. దాంతో ఆ సీన్ కట్. ఈ చిన్నపిల్లలందరూ ఫుల్ భయపడిపోతారు. అండ్ ఈవిల్ ఫారెస్ట్ స్పిరిట్ అని చెప్పి ఆ చిన్నపిల్లని కూడా లాక్కుని వెళ్ళిపోతారనమాట. దాని తర్వాత ఒక వాయిస్ విస్పర్ అయితే ఉంటది ఇట్లా సీక్రెట్లీ భూమి లోతుల్లో చెట్ల యొక్క హాలోస్ లోపల ఆ డార్క్నెస్ లో ఉండే సైలెన్స్ ఏదైతే ఉందో అట్ సమ్ పాయింట్ ఆ సైలెన్స్ స్లోగా సైలెన్స్ కాకుండా పోయింది అనేసి వస్తుంది. అదేదో పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి చెప్పే ఫోక్ టేల్ లాగా ఎప్పటి నుంచో నిజంగానే ఆ చీకట్లో ఏదో ఉన్నట్టుగా సంథింగ్ షూర్లీ బ్రీత్డ్ విత్ ఇన్ ది సైలెన్స్ అనేసి వస్తుంది. దాంతో సీన్ కట్ అయిపోద్ది. నెక్స్ట్ మనకి గోడోగాడి సమాధిని చూపిస్తారనమాట. అక్కడికి వాళ్ళ డాటర్ వచ్చి గుడ్ మార్నింగ్ డాడీ అని చెప్పిద్ది. అక్కడికి సడన్ గా గట్స్గాడ్ వచ్చేస్తాడు. అదే కాస్కాన్ అక్కడి నుంచి రెస్క్యూ చేసి తీసుకొస్తాడనమాట. కాస్కాన్ చూడగానే ఎలికా ఫుల్ హ్యాపీ అయిపోతుంది. కాస్కాన్ గట్టి హక్ చేసుకుని ఏడుస్తాడనమాట. గట్స్గాడ్ ఏమో గోడో సమాధిని చూసి ఐ గెస్ వి టుక్ టూ లాంగ్ అనేసి అంటాడు. అప్పుడు ఎలికా చెప్పిద్ది నువ్వు వెళ్ళిపోయిన కొన్ని రోజులకే ఆయన చనిపోయారు అని చెప్పి. గట్స్గాడ్ సారీ అంటాడు. దాంతో ఎలికా ఇట్లా అంటది అటువంటిదేమీ లేదు, ఆయన చనిపోయే ముందు నేను చూసారని ఆయన ఎంతో లక్కీగా ఫీల్ అయ్యారని నాతో చెప్పారు. ఆ విషయం పక్కకు పెడితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఫేస్ ని నువ్వు చూడకూడదని ఆయన అనుకున్నారు. బట్ థ్యాంక్ గుడ్నెస్ ఇప్పుడు నువ్వు కాస్కాని మళ్ళీ కనిపెట్టేశావు. నిజానికి తను తప్పిపోవడం అనేది నా తప్పే అనేసి అంటది. సో ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు, నువ్వు తనని మళ్ళీ ఒంటరిగా వదిలేవు కదా అనేసి అడిగిద్ది. ఇప్పుడు మనం అందరము కలిసి ఉండబోతున్నాం కదా, ఐ మీన్ ఇక్కడే నువ్వు ఇక్కడే ఉన్నంత వరకు కాస్కాకి ఏమీ జరగదు. అది మాత్రమే కాదు ఆ కేవ్ మొత్తాన్ని మనం బాగు చేసి ఒక ఇల్లులాగా తయారు చేయొచ్చు అని చెప్తా ఉంటది. ఒక పక్క వీడికేమో ఏంటి ఇక్కడే ఉండిపోవాలా అని చెప్పి గ్రిఫిత్ గాడు గుర్తుకొస్తా ఉంటాడు మొత్తం. ఒక పక్క ఎలిక చెప్తానే ఉంటది ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్, నువ్వు తనతోనే ఉండి తనని బాగా ట్రీట్ చేస్తే ఇంకోసారి తన అలా పారిపోవడానికి ట్రై చేయదు అని చెప్పిద్ది. గట్స్ గాడు కూడా ఒక సెకండ్ కాస్కాన్ చూసి నువ్వు చెప్పేది నిజమే అనేసి అంటాడు. దాంతో ఎలిక ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోతుంది. నిజంగానా నిజంగానా అని అడిగిద్ది. సో మీరు ఇక్కడే ఉండిపోబోతున్నారనమాట అని చెప్పి కాస్కా చేయబట్టుకొని తిప్పుతా ఉంటది. అప్పుడే పక్కగాడు గట్స్ పక్కకి వెళ్ళి అలాంటి ఒక ప్రామిస్ ని అంత ఈజీగా నువ్వు చేయగలవా అనేసి అడుగుతాడు. అప్పుడు గట్స్ గాడు లోపల అనుకుంటాడు నిజానికి తను చెప్పిన దానిలో కేవలం సగం మాత్రమే ఒప్పుకున్నాను అని. జస్ట్ యాజ్ ఐ గాట్ హర్ బ్యాక్, లేదు లేదు తనని రెస్క్యూ చేయడానికి నా షార్ట్ సింగ్ చేస్తున్న సమయంలో కరెక్ట్ గా నేను వాడిని చూశాను. అండ్ వాడు నా కళ్ళ ముందు కనిపించినప్పుడు ఒక డీమన్ లాగా వాడు లేడు. నిజానికి వాడు చూడడానికి ఒక హ్యూమన్ లాగా ఉన్నాడు. ఏదో గతంలో ఎలా ఉండేవాడో ఆ ఫామ్ ని దొంగలించుకొని తీసుకొచ్చినట్టుగా కనిపించాడు. నేను వాడిని చూసిన ఇన్స్టెంట్ లో చంపాలి అన్న అర్జ్ ని మర్చిపోయాను. కానీ అలా జరగకూడదు. ఇప్పటి వరకు నేను చేసిందంతా కేవలం ఒక ఎయిమ్లెస్ జర్నీ. ఏదో వేరే వాళ్ళు చెప్పే రూమర్స్ ని విని లేదా నా బ్రాండ్ నాకు ఇచ్చే ఆ చిన్న
చిన్న చిన్న సెన్సేషన్స్ ద్వారా కనీసం వాడెక్కడున్నాడో కూడా తెలవకుండా ఈ షాడోస్‌లో ఈ చచ్చిపోయిన స్పిరిట్స్ అన్నిటిని చీల్చుకుంటూ అసలు వాడి ప్రపంచంలో లేకపోయినా వాడి కోసమే వెతికాను. అలాంటిది వాడిప్పుడు నేను బ్రతుకుతున్న ప్రపంచంలోనే ఉన్నాడు. నేను నడుస్తున్న నేల మీదే ఉన్నాడు. అండ్ అక్కడి దాకా నా స్వార్డ్ రీచ్ అవ్వగలదు అనేసి అంటాడు. దాంతో సీన్ కట్. మళ్ళీ పక్కగానే చూపిస్తారు. వాడేమో ఆలోచిస్తా ఉంటాడు. ఈ గ్యాప్‌లో ఎలిక మళ్ళీ అడిగిద్ది. "ఓహ్! నాకిప్పుడే గుర్తుకొచ్చింది. మన దగ్గరకొక గెస్ట్ వచ్చాడు" అనేసి చెప్పిద్ది. గట్సాడు అడుగుతాడు గెస్టా అని చెప్పి. తిను చెప్పిద్ది. అవును అతనెవరో రికెట్‌కి పరిచయం ఉన్నవాడంట అనేసి చెప్పిద్ది. వాళ్ళిప్పుడు స్వార్డ్ సిమెట్రీ దగ్గరే ఉన్నారు అనేసి చెప్పిద్ది. రికెట్ సోల్జర్‌గా ఉన్నప్పుడు తను వాడి ఫ్రెండ్ అని చెప్పాడు. నీకు కూడా వాడెవడో తెలుసా? తనకి లాంగ్ సిల్వర్ హెయిర్ ఉంది అనేసి చెప్పిద్ది. వాడు చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు. ఐ కుడ్ హార్డ్‌లీ టెల్ హి వాస్ ఎ మ్యాన్ అనేసి చెప్పిద్ది. ఈ గ్యాప్‌లో గట్స్ గాడు మొత్తం రియలైజ్ అయితా ఉంటాడు. ఓకే. వాడే కదా! గ్రిఫితే కదా! అని చెప్పి. ఐ మీన్ రికెట్ సోల్జర్‌గా ఉన్న టైంలో వాడి బ్యాండ్ మెంబర్స్ అందరూ చచ్చిపోయారు కదా! ఇంకెవడు మిగిలున్నాడు మీరే ఆలోచించండి. చలో లెట్స్ కంటిన్యూ. ఈ ఎలిక కంటిన్యూ చేస్తా ఉంటది. ఏదో ఫెయిరీ టేల్ నుంచి వచ్చిన వాడిలాగా వాడు కనిపించాడు అని చెప్పి. దాంతో ఈ చాప్టర్ ఎండ్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కి వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరొచ్చి 'రియూనియన్ ఆన్ ది హిల్ ఆఫ్ స్వార్డ్'. మనకి ఫస్ట్ రికెట్ గాని చూపిస్తారు. వాడు గ్రిఫిత్‌తో మాట్లాడుతా ఉంటాడు. నేనిదంతా అసలు నమ్మలేకపోతున్నాను. ఆ రోజు ఎప్పుడైతే కేవలం గట్స్ ఇంకా కాస్కానే తిరిగొచ్చారో జూడేయా, కార్కస్, పిప్పిన్ వాళ్ళలో ఒక్కళ్ళు కూడా తిరిగి రాలేదు. అసలు ఆ రోజు ఏం జరిగిందోనే నాకు తెలీదు. అండ్ గట్స్ దాని గురించి అసలు నాతో మాట్లాడడం లేదు. అండ్ అడగాలన్న ధైర్యం కూడా నాకు లేదు. అంతా ముగిసిపోయిందని నాకు అనిపించింది. కానీ ఇప్పుడు నువ్వు బ్రతికే ఉన్నావు అండ్ హియర్ వి ఆర్ అగైన్ అనేసి మాట్లాడుతా ఉంటాడు. ఒక పక్కన గట్స్ గాడు పరిగెట్టుకుంటూ వచ్చేస్తా ఉంటాడన్నమాట. అప్పుడే రికెట్ గాడు వెనక్కి తిరిగి చూస్తాడు. గట్స్ నువ్వా అని చెప్పి. దాని తర్వాత ప్యానెల్‌లో గ్రిఫిత్ చూపిస్తారు. అసలు ఇక్కడ డీటెయిలింగ్ అయితే వేరే లెవెల్‌లో ఉంటది. ప్రతి ఒక్క సార్డ్ యొక్క షాడో గ్రిఫిత్ గాని క్లోక్ మీద పడడము, ఆ షేప్ కూడా షాడో యొక్క షేప్ డిఫర్ అవ్వడము అసలు సూపర్ ఉంటది డీటెయిలింగ్. చలో లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ ప్యానెల్‌లో గట్స్ గాడిని కోపంగా చూపిస్తారు మనకి. వాడు అటాక్ చేద్దామని చెప్పి షాట్ తీయడానికి రెడీగా ఉంటాడు. ఈ రికెట్ గాడు మధ్యలో వచ్చేస్తాడు. అరే గట్స్ ఒక నిమిషం ఆగు అనేసి ఆపేస్తాడు. గట్స్ గాడు ఆగకపోయేసరికి స్పీడ్‌గా వచ్చేసి గట్టిగా పట్టేసుకుంటాడన్నమాట. గట్స్ గాడు ఇంకా గట్టిగా అరుస్తాడు. పక్కకు తప్పుకో రికెట్ అని చెప్పి. ఈ రికెట్ గాడేమో లేదు నేను జరగను. నువ్వెందుకు ఇంత సడెన్‌గా అటాక్ చేస్తున్నావు? అండ్ నిన్ను చూస్తుంటే చాలా సీరియస్‌గా కనిపిస్తున్నావు. వాడెవడో కాదు గ్రిఫితే. హీస్ ఆర్ గ్రిఫిత్. సో నువ్వెందుకు అటాక్ చేస్తున్నావు అనేసి అడుగుతాడు. దాంతో గట్స్ గాడు ఇంకా ఎక్లిప్స్ మొత్తాన్ని గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. అక్కడున్నాడు చూడు వాడేమీ నీకు తెలిసిన గ్రిఫిత్ కాదు అనేసి అంటాడు. ఒక పక్క గట్స్ గాడి బ్రాండ్‌లో నుంచి బ్లడ్ వస్తూనే ఉంటది. ఊజ్ అవుతా వస్తది. ఈ రికెట్ గాడేమో అడుగుతాడు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి. గట్స్ గాడు ఇంకా మళ్ళీ అంటాడు. తప్పుకో రికెట్ అని చెప్పి. ఈ రికెట్ గాడేమో లేదు నాకు అర్థం కావడం లేదు అనేసి అంటా ఉంటాడు. దాంతో సడెన్ గా గ్రిఫిత్ గాడు మాట్లాడతాడు. నువ్వు అసలు ఎప్పటికీ మారవు అని చెప్పి. నువ్వెప్పుడు ఫస్ట్ స్వార్డ్‌ని స్వింగ్ చేస్తావు. తర్వాతే మాట్లాడతావు కదా! అనేసి అంటాడు. లేదు లేదు నిన్నిప్పుడు చూస్తుంటే మనిద్దరం ఫస్ట్ కలుసుకున్నప్పుడులానే కనిపిస్తున్నావు అనేసి అంటాడు. ఒక పక్క గట్స్ గాడు లోపల అనుకుంటా ఉంటాడు. అచ్చు అదే మొహం, అదే స్మైల్, నాతో అదే వాయిస్‌లో మాట్లాడకు అనేసి లోపల అనుకుంటా ఉంటాడు. దాంతో ఇంకా గట్టిగా అరుస్తాడు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు అని చెప్పి. అప్పుడు గ్రిఫిత్ గాడు చెప్తాడు. నిన్ను చూడడం కోసమే ఆ టవర్ దగ్గర ఎంతో గందరగోళంగా ఉండే. అసలు నీతో మాట్లాడడానికి నాకు ఛాన్స్ దొరకలేదు అనేసి చెప్తాడు. ఈ ప్లేస్ మనకి పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ది బ్యాండ్ ఆఫ్ ది హాక్ అసెంబ్లింగ్ వన్స్ మోర్ అని చెప్తాడు. దాంతో ఇంకా గట్స్ గాడికి ఫుల్ కోపం వస్తది. అసలు నువ్వు ఆ పేరు ఎత్తకు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు గ్రిఫిత్ గాడు చెప్తాడు ఇట్లా. అసలు నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను మళ్ళీ పుట్టిన ఈ కొత్త బాడీ ఆఫ్ ఫ్లెష్ తో నీ ముందుకొచ్చి నుంచున్నప్పుడు వెదర్ ఏదైనా విషయం నా హార్ట్ ని డిస్టర్బ్ చేస్తుందా అనే విషయాన్ని క్లియర్ చేసుకోవడానికి వచ్చాను. ఇట్ సీమ్స్ ఐ యామ్ ఫ్రీ అనేసి అంటాడు. సో దీని అర్థం ఏంటంటే ఎక్లిప్స్ ముందు వాడు గట్స్ మీద జలసీ కోపం అన్ని పెంచుకొని ఉంటాడు కదా. ఇప్పుడు వాడికి అవేమీ లేవు అన్నట్టు ఐఎమ్ ఫ్రీ అనేసి చెప్పేస్తాడు. అసలు ఆ మాటలు వినగానే గట్స్ కి ఇంకా ఫుల్ కోపం వచ్చేస్తది. దాంతో రికెట్ గాని తోసుకొని ముందుకెళ్ళిపోతా ఉంటాడు. నువ్వు చెప్పేదేంటి? నువ్వు చేసిన పనులకి నువ్వు వాళ్ళందరినీ బిట్రే చేసిన తర్వాత యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్ అనేసి అడుగుతాడు. అలా పరిగెట్టుకుంటూ గ్రిఫిత్ దాకా పోతూనే ఉంటాడు. గ్రిఫిత్ గాడు ఒకటే మాట అంటాడు. ఐ విల్ నాట్ బిట్రే మై డ్రీమ్ దాట్స్ ఆల్ అని. టు బీ ప్రిసైజ్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ సెంటెన్స్. గ్రిఫిత్ యొక్క కోర్ ఐడియాలజీని ఈ ఒక్క సెంటెన్స్ లో మనం అర్థం చేసుకోవచ్చు. చలో లెట్స్ కంటిన్యూ. గట్స్ గాడు ఒక పక్క ఆ రేజ్ ఇంకా కోపంతో ముందుకు వస్తూనే ఉంటాడు. కట్ చేసే నెక్స్ట్ ప్యానెల్ లో సడన్ గా జార్డ్ గాడు వచ్చేస్తాడు. వచ్చి గ్రిఫిత్ ని డిఫెండ్ చేస్తాడు. వాడిని చూడగానే ఒకటేసారి రికెట్ గట్స్ ఇద్దరు షాక్ అయిపోతారనమాట. ఈ జార్డ్ గాడేమో లాంగ్ టైమ్ బ్లాక్ షార్ట్స్ మెన్ అనేసి అంటాడు. గట్స్ గాడు జార్డ్ ని చూసి ఇంకా అదే షాక్ లో ఉంటాడు. నెక్స్ట్ మనకి కాస్కాన్ చూపిస్తారనమాట. తన బ్రాండ్ దగ్గర పెయిన్ వస్తా ఉంటది. ఈ ఎలిక అడిగిద్ది ఏమైంది కాస్కా అని. అదే టేబుల్ మీద పక్కగాడు తింటా ఉంటాడు. వాడు కూడా
ఎవరో ప్రెజెన్స్ ని ఫీల్ అవ్వగలుగుతాడు. దాంతో ఆ చాప్టర్ కూడా ఎండ్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాము. ఈ చాప్టర్ పేరు వచ్చి ది బీస్ట్ స్వార్డ్స్మెన్ వర్సెస్ ది బ్లాక్ స్వార్డ్స్మెన్. ఇందులో స్టార్టింగ్ లోనే గట్స్ ఇంకా జార్డ్ ఫైట్ చేసుకోవడం కనిపిస్తుంది మనకి. వాళ్ళిద్దరి చేతులు వణుకుతా ఉంటాయి ఫుల్. దూరం నుంచి రికెట్ గాడు చూస్తూ ఉంటాడు. గట్స్ యొక్క పెద్ద షాట్ బ్లోని కూడా అతను ఆపాడు. అసలు ఎవరతను అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఒక పక్క ఈ గ్రిఫిత్ గాడేమో విగ్రహం లాగా కదలకుండా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ జార్డ్ గాని చూపిస్తారు. నువ్వు చచ్చిపోతావు అనుకున్నాను కానీ ఇంకా బ్రతికే ఉన్నావు. ఇట్ ప్లీజెస్ మీ బాయ్ అనేసి అంటాడు. తర్వాత గట్స్ గాని తోసేస్తాడు. వెంటనే లేట్ చేయకుండా వాడి పెద్ద షాట్ తో స్వింగ్ చేస్తాడు. అక్కడున్న చిన్న చిన్న షాట్స్ అని ముక్కలు ముక్కలు అయిపోతాయి అనమాట. తర్వాత వాళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద ఫైట్ అవుతుంది. కాకపోతే గట్స్ గాడు మొత్తం డిఫెండ్ చేసుకుంటూనే ఉంటాడు. ఫైనల్ గా గట్స్ కూడా అటాక్ చేసే సిచ్యువేషన్ కి వస్తాడు. కానీ జార్డ్ ఎంతో ఈజీగా డాచ్ చేసేస్తాడు. అసలు గట్స్ ఆ పెద్ద షాట్ ని అలా ఊపడం చూసి రికెట్ గా షాక్ అయిపోతాడు మొత్తం. అసలు అక్కడ ఏం జరుగుతుందో నేను చెప్పలేకపోతున్నాను, అమేజింగ్ అనేసి అనుకుంటాడు. నెక్స్ట్ జార్డ్ చూపిస్తారు. మ్యాగ్నిఫిసెంట్, ఒక మనిషిగా నువ్వు చాలా బాగా పోరాడావు. నీతో మళ్ళీ షార్ట్ ఫైట్ చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎంతైనా నువ్వు అలాంటి ఒక కార్నేజ్ ని ఎదుర్కొని బ్రతికే ఉన్నావు కదా అనేసి అంటాడు. గట్స్ గాడేమో ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వెందుకు గ్రిఫిత్ తో ఉన్నావు, పక్కకు తప్పుకో, మై బిజినెస్ ఈజ్ విత్ హిమ్ అనేసి చెప్తాడు. అప్పుడు ఈ జార్డ్ గాడేమో వర్డ్స్ లాక్ ఎలిగెన్స్ ఫోర్స్ యువర్ వే పాస్ట్ అనేసి అంటాడు. ఐ మీన్ దమ్ముంటే నన్ను దాటి వాడి దగ్గరికెళ్ళు అనేసి అంటాడనమాట. గట్స్ గాడికి ఇంకా ఫుల్ కోపం వస్తుంది. మళ్ళీ అటాక్ చేస్తూ ఉంటాడు. గట్స్ గాడు లోపల అనుకుంటా ఉంటాడనమాట, వీడికి చాలా ఇన్హ్యూమన్ రిఫ్లెక్సెస్ ఉన్నాయి. అసలు ఆ షార్ట్ స్ట్రెంత్ ఏంటి, వీడు నిజంగానే ఒక గాడ్ డామ్ మాన్స్టర్. వేరే ఏ షార్ట్ అయినా కూడా ముక్కలు ముక్కలు అయిపోయేది ఇప్పటిదాకా. ఇలానే డిఫెన్స్ పొజిషన్ లో ఉంటే నేను చచ్చిపోతానేమో అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. సడన్ గా జార్డ్ గాని తోసేస్తాడనమాట. దాని తర్వాత మళ్ళీ ఫైట్ చేసుకుంటూనే ఉంటారు. ఇద్దరికి వాళ్ళ ఫేస్ ఎడ్జ్ లో షార్ట్ కట్ అయ్యిద్ది. కళ్ళు మూసి తెరిచే గ్యాప్ లో నా తల వీడు నరికేయగలడు. ప్రతి ఒక్క స్ట్రైక్ నా బోన్స్ రాటిల్ అయ్యేటట్టుగా చేస్తున్నాయి. ఇదంతా అప్పటిలాగే జరుగుతుంది. కానీ నేను ఫైట్ చేయగలను. అసలు లెక్కలేనన్ని రాత్రులు వాడి కోసం వెతుకుతూ స్ట్రగుల్ అయ్యాను. అండ్ ఇప్పుడు నా దారిలో ఉన్నది నువ్వు మాత్రమే అనేసి జార్డ్ తో ఫైట్ చేస్తూనే ఉంటాడు. రికెట్ గాడేమో ఫుల్ షాక్ అయిపోతాడు. ఇంక్రెడిబుల్, అసలు ఇలాంటి దాన్ని నేను బ్యాటిల్ ఫీల్డ్ లో ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. హీ స్ట్రాంగర్ దెన్ ఐ ఇమాజిన్డ్. ఆ భారీ సాడ్ ని వాడు హ్యాండిల్ చేసే విధానం అనేసి అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ కోపమంతా వాడు గ్రిఫిత్ మీదనే చూపిస్తున్నాడు. ఎందుకు అనేసి క్వశ్చన్ చేసుకుంటా ఉంటాడు. ఒక పక్క గట్స్ గాడు జార్డ్ యొక్క షాట్ ని విరిగిపోయే స్టేజ్ దాకా తీసుకొచ్చేస్తాడు. ఈ జార్డ్ గాడేమో పక్కనే ఉన్న ఇంకొక చిన్న షాట్ ని పట్టుకొని గట్స్ ని స్లైస్ చేయడానికి ట్రై చేస్తాడు. దాంతో వీడికి అర్థమైపోతుంది దీన్ని ఎండ్ చేయడానికి జార్డ్ ట్రై చేస్తున్నాడు అని చెప్పి. అప్పుడు రికెట్ గాడు కూడా అనుకుంటాడు, అరే గట్స్ రెండు చేతులు ఖాళీగా లేవు అని చెప్పి. వాడు అలా వెనక్కి వెళ్ళిపోతా ఉంటాడు. సడన్ గా వాడి కాలుకు ఒక షాట్ తగిలిద్ది. అప్పుడు వెంటనే ఆ కాల్తోనే పొడిచేస్తాడనమాట. ఒక స్ప్లిట్ సెకండ్ లో వాళ్ళ ఫైట్ ఆగిపోద్ది. ఈ రికెట్ గాడు ఇంకా అదే ఆశ్చర్యంలో ఉంటాడు. వాట్ ఎ ఫైట్, అసలు ఆ వ్యక్తి ఎంతో అద్భుతంగా తన షాట్ డ్యామేజ్ అయింది అని తెలుసుకొని వెంటనే వేరే షాట్ తో స్విచ్ చేసేసాడు. అండ్ అలానే గట్స్ కూడా స్ప్లిట్ సెకండ్ జడ్జ్మెంట్ తో మంచులో కూరుకుపోయిన ఆ షాట్ తో అతన్ని అటాక్ చేశాడు అనేసి అనుకుంటూ ఉంటాడు. డెత్, గట్స్ హ్యాస్ డన్ అన్బిలీవబుల్లీ వెల్ బ్రేవింగ్ డెత్ అనేసి అంటాడు. ఈ గ్యాప్ లో మనకి గ్రిఫిత్ ని చూపిస్తారు. గ్రిఫిత్ గాడికి ఏదో తేడాగా అయితే ఉంటాయి అనమాట. వాడి హార్ట్ సడన్ గా కొంచెం గట్టిగా కొట్టుకోవడం స్టార్ట్ అయ్యిద్ది. మై బ్లడ్ షుడ్ హ్యావ్ బీన్ ఫ్రోజన్ అనేసి అనుకుంటూ ఉంటాడు. దాని తర్వాత కాస్కా యొక్క బేబీ ఉంటది కదా, ప్రాబబ్లీ ఈ ఫీలింగ్స్ అన్ని నా వెజిల్లో ఫ్యూజ్ అయిపోయిన ఆ ఇన్ఫాంట్ ఏమో అనేసి అనుకుంటాడు. దాని తర్వాత గ్రిఫిత్ ని గట్స్ ని ఒక స్ప్లిట్ ప్యానెల్ లో చూపిస్తారు మనకి. దాంతో ఆ చాప్టర్ ఎండ్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళిపోదాం. దీని పేరు వచ్చి అన్చేంజ్డ్. ఇందులో మళ్ళీ కంటిన్యూషన్ ఉంటది. ఈ జార్డ్ గాడేమో స్ప్లెండిడ్, ఆ ఎక్లిప్స్ ని సర్వైవ్ అయిన మనిషివి నువ్వు. కేవలం నీ స్ట్రెంగ్త్ మాత్రమే అపోస్టల్స్ తో బ్యాటిల్స్ ని కూడా గెలిపించింది. నాకింకా నీతో ఫైట్ చేయాలనుంది కానీ నేను క్వశ్చన్స్ దగ్గర నుంచి దొంగలించిన ఈ హార్స్ లేయర్ ఏదైతే ఉందో అది నీ చేతిలో ఉన్న ఆ డీమన్స్ లేయర్ ని ఎదుర్కోలేకపోతుంది అనేసి అంటాడు. ఇట్ ఈస్ ఎ స్ప్లెండిడ్ సార్డ్ అండ్ యూ పొసెస్ స్ప్లెండిడ్ టెక్నిక్ అనేసి అంటాడు. అప్పుడు గట్సాడ్ అనుకుంటా ఉంటాడు ఇప్పుడే ఇది మొదలవబోతుంది అని. స్లోగా జార్డ్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతా ఉంటాడు. నేను ఇంకా పూర్తిగా ఎంజాయ్ చేయలేదు అనేసి మొత్తం పెద్దగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి గట్టిగా అరుస్తాడు. ఈ ప్యానెల్ క్రేజీ ఉంటది. నేను ఇంకా సాటిస్ఫై అవ్వలేదు అని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులన్నీ విని రికెట్ గా చెవులు మూసుకుంటాడు. ఆడు ఫుల్ భయపడిపోతా ఉంటాడు. వాడే జార్డ్, అసలు మిస్టేకే లేదు, ఆ వ్యక్తే నొస్ఫెరాతు జార్డ్ అనేసి అంటాడు. తర్వాత ఒక పక్క గ్రిఫిత్ ని చూస్తాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ఆలోచిస్తాడు రికెట్. నెక్స్ట్ వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ని చూపిస్తారు మళ్ళీ. జార్డ్ గాడు అటాక్ చేయడానికి సిద్ధపడతాడు. గట్స్ కూడా షార్ట్ ని స్వింగ్ చేస్తాడు. కానీ జార్డ్ యొక్క మాన్స్టర్స్ ఫామ్ ని గట్స్ అంత ఈజీగా ఎదుర్కోలేకపోతాడు. దూరం వెళ్ళి కింద పడతాడనమాట. ఈ జార్డ్ గాడేమో గుడ్డోలాగా ముందుకొచ్చేస్తాడు. అదే టైం కి గట్స్ గాడు స్లైస్ చేసేస్తాడు హ్యాండ్ ని. దాని తర్వాత జార్డ్ గాడి కొమ్ముని అటాక్ చేస్తాడు. ఈ జార్డ్ గాడేమో గట్స్ ని పైకి ఎగరేస్తాడనమాట. వీడు ఎక్కడికో వెళ్ళి పడతాడు.
చేస్తాడు. ఈ జార్డ్ అసలు ఆగనే ఆగడు. ఎళ్తూనే ఉంటాడు. మళ్ళీ గట్స్ దగ్గరికెళ్లి అటాక్ చేయబోతాడు. కానీ ఆ ఫోర్స్‌తో రావడం వల్ల వాడు గోడ యొక్క మైన్ లోపలికెళ్ళిపోతాడు. కట్ చేస్తే గట్స్ గాడి వెనకాల కాస్కా పరిగెట్టుకుంటూ వచ్చేస్తా ఉంటది. తన వెనకాల ఎలిక వస్తా ఉంటదనమాట. ఆగు కాస్కా పారిపోకు అని వస్తా ఉంటది. గట్స్ గాడు అదంతా చూసి యూ స్టూపిడ్ గెట్ బ్యాక్ అనేసి అరుస్తాడు. ఈ ఎలికాకేమో ఏం అర్థం కాదు. అరే ఇక్కడ ఏం జరుగుతుంది గట్స్? నాకు సడన్ గా గట్టిగా శబ్దాలు వినిపించాయే అనేసి అడుగుతా ఉంటది. ఈ కాస్కా ఏమో ఎవరిని చూసి షాక్ అయిపోద్ది. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్ లో చూపిస్తారు మనకి. తను గ్రిఫిత్ ని చూస్తూ ఉంటాడనమాట. తను ఏదో అంటా ఉంటది ఊ అని చెప్పి. ఈ గట్స్ గాడికి అసలేం అర్థం కాదు. ఏం జరుగుతుందా అన్నట్టు చూస్తూ ఉంటాడు వాడు. ఒక పక్క ఈ జఫా జాడ్ గాడు వచ్చేస్తాడు మళ్ళీ బయటకి. జాడ్ గాడిని చూసి ఎలిక గట్టిగా అరుస్తుంది ఇంకా మాన్స్టర్ మాన్స్టర్ అని చెప్పి. ఆ రాళ్ళన్నీ కాస్కా మీద పడబోతాయి. దాంతో గట్స్ గాడు స్పీడ్ గా వెళ్తాడు కాస్కా దగ్గరికి. అట్లా కొంచెం డైవర్ట్ అవ్వంగానే జాడ్ గాడు ఇసిరి పడేస్తాడు గట్స్ ని. వీడెక్కడో దూరం వెళ్ళి పడతాడు. దాంతో ఇంకా లేసి చూస్తాడు కాస్కా ఏమైంది అని చెప్పి. ఇట్లా చూడంగానే అక్కడ సమ్ వైట్ కలర్ క్లాత్ లాంటిది వచ్చేస్తది. ఏంట్రా అని తల పైకి లేపి చూస్తే అక్కడ గ్రిఫిత్ గాడు ఉంటాడు కాస్కాని ప్రొటెక్ట్ చేస్తూ. అసలు ఒక్క సెకండ్ వాడు కాస్కాని పట్టుకోవడం చూసి వీడికి ఏం చేయాలో అర్థం కాదు. మొత్తం చెమటలు వచ్చేస్తా ఉంటాయన్నమాట. ఒక పక్క కాస్కా ఏమో గ్రిఫిత్ ని చూసి వాడిని ముట్టుకోవడానికి ట్రై చేస్తా ఉంటది. కాకపోతే తన బ్రాండ్ లో నుంచి బ్లడ్ వస్తా ఉంటది. ఒక పక్క ఆ పెయిన్ కి ఏడుస్తూ గ్రిఫిత్ ని ముట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటది. గట్స్ గాడేమో లోపల అనుకుంటాడు ఆపండి అని చెప్పి. ఈ గ్రిఫిత్ గాడేమో అదే టైం కి కాస్కాని వదిలేస్తాడు. కాస్కా ఇంకా ఆ పెయిన్ కి కింద పడిపోతది. కట్ చేస్తే ఈ జాడ్ గాడు గట్స్ దాకా వచ్చేస్తాడు. అప్పుడే వెంటనే గ్రిఫిత్ గాడు ఇంకా చాలు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అనేసి అంటాడు. దాంతో ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా జాడ్ గాడు వింగ్స్ ఓపెన్ చేసి గ్రిఫిత్ ని లేపుకొని తీసుకెళ్లిపోతా ఉంటాడు. గట్స్ గాడికి అసలు ఏం అర్థం కాదు. అరే ఆగు నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. దాంతో గ్రిఫిత్ చెప్తాడు నేను నీకు ముందే చెప్పాను కదా ఐ విల్ గెట్ మై ఓన్ కింగ్డమ్ అనేసి అంటాడు. నథింగ్ హ్యాస్ చేంజ్డ్ అనేసి చెప్తాడు. దాంతో ఆ చాప్టర్ కూడా ఎండ్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాము. దీని పేరు వచ్చి ప్రొలోగ్ టు ది వార్. దీనిలో మళ్ళీ అదే కంటిన్యూషన్ ఉంటది. ఐ విల్ గెట్ మై ఓన్ కింగ్డమ్ నథింగ్ హ్యాస్ చేంజ్డ్ అనేసి చెప్తాడు. దాని తర్వాత రికెట్ తో మాట్లాడతాడనమాట. నథింగ్ హ్యాస్ ఎండెడ్. ఒకవేళ నువ్వు నిజం తెలుసుకుంటే దాని తర్వాత నువ్వు నన్ను ద్వేషిస్తే ఏం పర్లేదు. కానీ నిజం తెలిసిన తర్వాత కూడా నువ్వు ఆ డ్రీమ్ నే ఇంకా చేస్ చేయాలి అని అనుకుంటే నిన్ను రెఫ్యూజ్ చేయడానికి నాకు ఎటువంటి రీజన్ లేదు అని చెప్తాడు. ఈ రికెట్ గాడేమో అరే ఆగు నాకు అర్థం కావడం లేదు అసలు నిజమేంటి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు కింద నుంచి. ఒక పక్క గట్స్ ఏమో ఆ మెకానికల్ బోట్ తో షూట్ చేయడానికి రెడీ అవుతాడు. అదే టైం కి రికెట్ గాడు చూసేస్తాడు. ఒక పక్క గట్స్ షూట్ చేసేస్తా ఉంటాడు. వెంటనే రికెట్ గాడు వచ్చేసి ఆపేస్తాడనమాట. దాంతో ఇంకా మళ్ళీ అడుగుతాడు ఏది మారలేదని నువ్వు చెప్తున్నావు కదా ఆఫ్టర్ ఎవ్రీథింగ్ యూ డిడ్ యూ సే నథింగ్ హ్యాస్ చేంజ్డ్ అనేసి అడుగుతాడు. గట్స్ మాటలు విన్నాక గ్రిఫిత్ గాడు ఇట్లా అంటాడు నీకు ఈ విషయం ముందే తెలుసుండాలి. దిస్ ఇస్ ది మ్యాన్ ఐ యామ్. ఉన్న అందరిలోనూ నీకే ఈ విషయం బాగా తెలుసుండాలి అని చెప్తాడు. దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడు అట్లా వెళ్ళిపోయిన తర్వాత రికెట్ అడుగుతాడనమాట గట్స్ నాకు నిజమేంటో చెప్పు అసలు గ్రిఫిత్ కి మిగతా అందరికి ఆ రోజు ఏం జరిగింది అనేసి అడుగుతాడు. అసలు అది ఎంత పెయిన్ఫుల్ అయినా ఆ విషయం తెలుసుకోవడానికి నాకు రైట్ లేదంటావా? లేదు నేను తెలుసుకోవాల్సిందే నాకు చెప్పు గట్స్ అనేసి అడుగుతాడు. నెక్స్ట్ మనకి గ్రిఫిత్ ని చూపిస్తారు. గ్రిఫిత్ గాడేమో అలా ఎగురుకుంటూ వెళ్తా ఉంటాడు. మళ్ళీ వాడి హార్ట్ ని ఫీల్ అవుతా ఉంటాడనమాట. అలా కాస్కాని హగ్ చేసుకున్న టైం మళ్ళీ ఆ బేబీ ఇన్ఫాంట్ ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. దాంతో సీన్ కట్ అయిపోద్ది. నెక్స్ట్ మళ్ళీ అదే షార్ట్ సిమెంటరీని చూపిస్తారు. రికెట్ గాడు అడుగుతాడనమాట నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి. గట్స్ గాడు సైలెంట్ గా ఉంటాడు. రికెట్ గాడు నేల మీద పడిపోయి అసలు అలా ఎలా జరిగింది అసలు అలా ఎలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒక పక్కగాడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. సంహౌ ఆర్ అదర్ నాకు అర్థమైపోయింది. అప్పుడు నాకు కనిపించిన ఇమేజ్ ఎక్లిప్స్ అప్పటిదే అనేసి అనుకుంటాడు. దాని తర్వాత కాస్కాని చూస్తాడు. కాస్కా ఏమో గ్రిఫిత్ వెళ్ళిపోయిన దిక్కే చూస్తా ఉంటది. నెక్స్ట్ ఎరికాని చూపిస్తారు. అసలు ఎటువంటి ఉపయోగము లేదు. ఇదంతా కుప్పకూలిపోయింది. దీని అర్థం గట్స్ ఇంకా కాస్కా వాళ్ళ ఇల్లు ఎప్పుడైతే మనందరం కలిసే ఉన్నామో అలాంటప్పుడు ఇలా జరగాల అని ఆలోచిస్తూ ఉంటది. ఒక పక్క నేను కూడా వస్తాను అని చెప్పి రికెట్ గాడు గట్టిగా అరుస్తాడు. దాంతో ఎలికాడ్ చూస్తుంది. నెక్స్ట్ రికెట్ చూపిస్తారు. నువ్వంతా హెవీ బర్డెన్ ని ఒంటరిగా ఎలా క్యారీ చేసావు ఒంటరిగానే ఇప్పటిదాకా మోస్తూ వచ్చావు. అసలు ఈ విషయాలు ఏమీ నాకు తెలియవు. ఎంతో కంఫర్టబుల్ గా ఇగ్నోరెంట్ గా ఇలాంటి ఒక ప్లేస్ లో నేను ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా అంత బర్డెన్ ని మోసావు. దయచేసి నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళు. నేను కూడా ఒక హాక్నే కదా అనేసి అడుగుతాడు. అప్పుడు గట్స్ ఏమో నో అంటాడు. వై నాట్ అనేసి వీడు అడుగుతాడు. అప్పుడు గట్స్ చెప్తాడు ఎందుకంటే నువ్వెప్పటికీ గ్రిఫిత్ ని ద్వేషించలేవు అని చెప్పి. ఈ గ్యాప్ లో అక్కడికి ఎరికా వచ్చేసి నువ్వు వెళ్ళిపోతున్నావా అనేసి అడిగిద్ది. ఈజ్ ఎవ్రీవన్ లీవింగ్ అనేసి అడిగిద్ది. తర్వాత ఫుల్ బాధతో అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోద్ది. దాంతో రికెట్ గాడు గట్టిగా అరుస్తాడు ఎరికా అని చెప్పి. ఒక పక్కేమో అరే ఏం చేస్తున్నావు నువ్వు తనని వెంటనే పట్టుకో అనేసి అంటాడు. తర్వాత గట్స్ వైపు చూసి రికెట్ కూడా పరిగెట్టుకుంటూ వెళ్తాడు. దాని తర్వాత పక్క అడుగుతాడు సో ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు అని చెప్పి. నీ ట్రైల్ ఆఫ్ వెంజెన్స్ ని కంటిన్యూ చేయబోతున్నావా అనేసి అడుగుతాడు. అప్పుడు గట్స్ గాడు కాస్కాన్ చూసి
లేదు తనని ఒంటరిగా వదిలేను అని చెప్తాడు. అప్పుడు పక్కగాడు అడుగుతాడు, కొంపదీసి కాస్కాతో కలిసి నీ ట్రైల్ ఆఫ్ వెంజెన్స్ ని కంటిన్యూ చేయబోతున్నావా అనేసి అడుగుతాడు. అప్పుడు గట్స్ అంటాడు, నాకు తెలుసు అది ఇంపాసిబుల్, ఐ నో దాట్. కానీ ఇప్పుడు ఎల్ఫ్ కేవ్ అనేది ధ్వంసం అయిపోయింది. ఇక్కడ మనం ఉండడం అనేది ఇంకా ఔట్ ఆఫ్ క్వశ్చన్ అనేసి అంటాడు. అప్పుడు పక్కగాడు కూడా అంటాడు, ఇద్దరు బ్రాండెడ్ పీపుల్ ఎక్కువసేపు ఒకటే చోట ఉండలేరు అన్న విషయం ఆ టవర్ ఆఫ్ కన్విక్షన్ దగ్గరే ప్రూవ్ అయిపోయింది కదా అనేసి. దాంతో గట్స్ అడుగుతాడు, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఈ ఎల్ఫ్స్ తిరిగిన ప్లేసెస్ ఉన్నాయా అని చెప్పి. ఈ పక్కగాడేమో లేవు, నాకు అలాంటివేమీ గుర్తురావడం లేదు అని చెప్తాడు. సో ఇప్పుడేంటి, నువ్వు మళ్ళీ కాస్కాని ఒక రూమ్ లో లాక్ చేసి పెడదాం అనుకుంటున్నావా? అసలు తనకది నచ్చకే తను పారిపోయింది కదా అనేసి అడుగుతాడు పక్కు. దాని తర్వాత గట్టిగా ఆలోచిస్తా ఉంటాడనమాట. అరే ఇప్పుడు నేనే ఇక్కడున్న ఏకైక ఎల్ఫ్ ఎక్స్‌పర్ట్ ని కదా! ఆలోచించు, ఆలోచించు అని ఆలోచిస్తా ఉంటాడు. అప్పుడే వాడికొక లైట్ ఎలిగిద్ది. యాహ్! అవును. అలాంటి ఒక ప్లేస్ దొరికింది. నిజానికి ఇక్కడి నుంచి అది చాలా దూరం. కాకపోతే అదొక బ్యూటిఫుల్ పారడైస్. ఈ ప్రపంచంలో వేరే ఏ ప్లేస్ కన్నా అదే ఎంతో సేఫ్ అయిన ప్లేస్. అది మరేంటో కాదు, మై హోమ్ అనేసి చెప్తాడు. దాంతో ఆ చాప్టర్ ఎండ్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌కెళ్ళిపోదాం. ఈ చాప్టర్ పేరొచ్చి ఫియర్స్ కుషన్ అటాక్. ఈ చాప్టర్ స్టార్టింగ్‌లో రికెట్ గాడు సెండ్ ఆఫ్ ఇస్తా ఉంటాడనమాట. కనీసం ఒక్క రాత్రికి కూడా నువ్వు ఉండలేవా అని చెప్పి. అప్పుడు గట్స్ గాడు చెప్తాడు, నేను నీకు ముందే చెప్పాను గదా! మా మీద ఈ బ్రాండ్ ఉన్నంత వరకు మేము చనిపోయిన వాళ్ళని, ఆ డీమన్ స్పిరిట్స్‌ని అట్రాక్ట్ చేస్తూనే ఉంటాము. దాంతో నువ్వు కూడా డేంజర్‌లో పడతావు అనేసి చెప్తాడు గట్స్. దాంతో రికెట్ అంటాడు మళ్ళీ, నేను ఎరికా బట్ స్టిల్ నాకు కూడా రావాలనుంది అని అంటా ఉంటాడు. అప్పుడు గట్స్ ఇట్లా చెప్తాడు, డోంట్ అబండన్ వాట్ యూ కాంట్ రిప్లేస్ అని చెప్పి. ఇవే కదా గోడో చనిపోతూ చెప్పిన మాటలు అనేసి అడుగుతాడు. దాంతో ఇంక రికెట్ ఏం అనలేకపోతాడు. గట్స్ నడుచుకుంటూ కాస్కాని తీసుకెళ్ళిపోతాడు. ఎనకాల వాళ్ళు బా చెప్తా ఉంటారు. గైస్ చెప్తున్నా గదా సీరియస్‌లీ ఈ పిక్చర్ నాకెంత ఇష్టమంటే, ఈ ప్యానెల్ చూషిన ఆ రోజు నుంచి కంటిన్యూస్‌గా 1 ఇయర్ వరకు నేను వాల్ పేపరే మార్చలే. అదే పెట్టుకున్నా. అసలు అందులో ఏముందో ఏమో నాకు గూడా తెలీదు. ప్రాబబ్లీ ఇన్ని రోజుల తర్వాత గట్స్ కాస్కాని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు గదా! అందుకే నాకు నచ్చిందేమో. చలో లెట్స్ కంటిన్యూ. ఎనకాల నుంచి ఎరికా అరుస్తా ఉంటది, టేక్ కేర్ కాస్కా అండ్ గట్స్ నువ్వు కాస్కాని జాగ్రత్తగా చూసుకో అని చెప్పిద్ది. నెక్స్ట్ గట్స్ గాడి ఇన్నర్ వాయిస్ వినిపిస్తా ఉంటది. స్నో కరెక్టే. ఎగ్జాక్ట్‌గా నేను బ్యాండ్ ఆఫ్ ది హాక్‌ని వదిలి వెళ్ళిపోయినప్పుడు కూడా స్నో పడుతూనే ఉంది. జస్ట్ ఇలాగే నేను వాడితో గొడవ పడింది ఇలాంటి ఒక స్నో హిల్ మీదనే అనేసి అనుకుంటాడు. కాకపోతే ఈసారి ఐ యామ్ ద వన్ హూ వాస్ డెజర్టెడ్ అనేసి అనుకుంటాడు. దాని తర్వాత గ్రిఫిత్ మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. నేను నీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా, ఐ విల్ గెట్ మై ఓన్ కింగ్డమ్. ఈ విషయం అందరికన్నా బాగా నీకే తెలుసుండాలి. దిస్ ఈస్ ది మ్యాన్ ఐ యామ్ అనేసి అంటాడుగా. యూ ఆఫ్ ఆల్ పీపుల్ ఈ మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. ఈ ప్యానెల్ కూడా చాలా ఫేమస్. మీరెన్నో వాల్ పేపర్స్ లో ఈ ప్యానెల్ చూసుంటారు. దాని తర్వాత గట్స్ గాడు కాస్కాని చూస్తా ఉంటాడు. కాస్కా ఏమో స్నోని తింటా ఏదో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తా ఉంటది. ఒకసారి గ్రిఫిత్ ని కాస్కాని గుర్తెచ్చుకుంటాడు. సో వాడు అట్లా అనుకుంటాడు, ఐ మీన్ తను ఇంకా ఇన్నోసెంటే కదా, తనకసలు ఏ సెన్సెస్ లేవు. దాంతో ఇలా అంటాడు, నేను నిన్ను ఒంటరిగా వదిలేను, ఐ వోంట్ డెజర్ట్ యూ ఎనీమోర్ అని చెప్తాడు. ఈ మాటలు విన్న తర్వాత ఒక పక్క మనకి కోపం వస్తా ఉంటది, ఒక పక్క చాలా హ్యాపీగా కూడా ఉంటది. ఈ పని చేయడానికి లైఫ్ వీడికి 2 ఛాన్సులు ఇస్తది. ఒకటి ఆ హిల్ మీద, సెకండ్‌ది వీళ్ళు గ్రిఫిత్ ని రెస్క్యూ చేసినప్పుడు. కానీ జఫాగాడు ఇప్పటికి రియలైజ్ అవుతాడు, దిస్ టైమ్ ఐ వోంట్ లూజ్ యూ అనేసి అనుకుంటాడు లోపల. చలో ఏదైతే అదయింది. ప్రస్తుతానికైతే అంత హ్యాపీగా ఉంది కదా, లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ ప్యానెల్‌లో చూస్తే ఒక పెద్ద వార్ అయితే ఉంటదనమాట. ఎక్కడ పడితే అక్కడ క్యానన్స్ పేలుతా ఉంటాయి. సోల్జర్స్ శవాలు కనిపిస్తా ఉంటాయి. ఫుల్ ఆరోస్ ఉంటాయి. నెక్స్ట్ ప్యానెల్‌లో కనిపిస్తాయి మనకి ఒక పెద్ద క్యాసిల్‌ని ఇన్వేడ్ చేస్తా ఉంటారు ఈ కుషన్స్ అందరూ కలిసి. అండ్ ఆ క్యాసిల్ లోపల ఉన్న మెన్ అందరిని చంపేస్తా ఉంటారు. వాళ్ళ తలకాయలు నరికేస్తా ఉంటారనమాట. అండ్ వేరే కొంచెం మందినైతే గోడ దగ్గర నుంచోబెట్టి ఆరోస్‌తో చంపించేస్తారు. అండ్ ఇంకొంచెం మెన్‌ని ఒక పెద్ద గుంట లోపల పడేసి వాళ్ళ మీద ఆయిల్ చిమ్మి కాల్చి పడేస్తారు బతికుండగానే. ఒక పక్క అదంతా జరుగుతా ఉంటది. ఈ వాల్స్ లోపల ఉన్న విమెన్ అందరిని బంధించేసి తీసుకుపోతా ఉంటారనమాట. వాళ్ళలో చాలా మంది బట్టలు కూడా చింపేస్తారు వీళ్ళు. మీకు తెలిసిందే కదా వార్ విక్టిమ్స్ కి ఏం జరుగుతుందో. చలో లెట్స్ కంటిన్యూ. ఆ అమ్మాయిలు కొంచెం మంది ఇలా మాట్లాడుకుంటా ఉంటారు, ఇప్పుడు మనకేం జరుగుతుందంటారు అని చెప్పి. పక్కనున్న అమ్మాయి ఏమో నాకు తెలీదు అని చెప్పిద్ది. అప్పుడు ముందున్న అమ్మాయి చెప్పిద్ది, నాకు పక్కాగా తెలుసు, మనందరినీ వాళ్ళ భూమి మీదకి బానిసలాగా తీసుకెళ్లిపోతారు, లేదంటే మన చేత కుషన్స్ యొక్క పిల్లల్ని కన్సిడర్ చేస్తారు. కేవలం అదే ఒక రేస్ మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకునే వేగమైన మార్గం అని చెప్పిద్ది. అది మాత్రమే కాదు, వాళ్ళ దేవుడికి వుమెన్ ని సాక్రిఫైస్ చేస్తారని నేను రూమర్స్ విన్నాను అని చెప్పిద్ది. ఆ మాటలు వినగానే వాళ్ళందరూ భయపడిపోతా ఉంటారనమాట. దిస్ టౌన్, దిస్ కింగ్డమ్, ది బ్యాండ్ ఆఫ్ ది హాక్, ఒకవేళ ఆయన ఇప్పుడు ఉండుంటే గనక ఇది ఎప్పటికీ జరిగేది కాదు అని అనుకుంటా ఉంటది ఆ భయపడే అమ్మాయి. ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడి ఎటువంటి ఉపయోగం లేదు అనేసి పక్కనున్న అమ్మాయి అంటది. ఈ గ్యాప్ లో ఆ అమ్మాయిల మధ్యలో ఒక చిన్న పిల్ల ఇలా అంటది, ఇట్స్ కమింగ్, మనకి సహాయం చేసే చెయ్యి త్వరలోనే ఇక్కడికి రాబోతుంది అని చెప్పిద్ది. వీళ్ళెవరికి అసలు ఏం అర్థం కాదు. వాట్స్ రాంగ్ విత్ దిస్ గర్ల్ అని వెనకాలన్న అమ్మాయి అడిగిద్ది. దాంతో పక్కనున్న ఒక ఆంటీ చెప్పిద్ది, వాళ్ళ పేరెంట్స్ బ్రతికుండ
చూస్తుండగానే కాలిపోవడం తను చూసింది. ప్రాబబ్లీ తన మైండ్ దొబ్బిందేమో అని చెప్పిద్ది. ఈ చిన్నపిల్లేమో అది రాబోతుంది, రాబోతుంది అని అంటనే ఉంటది. ది హాక్ ఆఫ్ లైట్ ఈస్ కమింగ్. నేను దాన్ని వినగలుగుతున్నాను అనేసి అంటది. ఈ విషయాలన్నీ ఆ గాలి నా చెవిలో విస్పర్ చేస్తుంది అని చెప్పిద్ది. ఆ పైకి చూస్తే అక్కడున్న ఫ్లాగ్ కాలిపోతా ఉంటది. అదే మిడ్‌లాండ్ ఫ్లాగ్. కట్ చేస్తే మనకి ఆ క్వెషన్స్ ఒక లీడర్ గాడు కనిపిస్తాడు. ఆడొక సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. ఆ లీడర్ గాడు ఇలా అంటాడు, "ఈ సిటీని ఆక్రమించుకోవడానికి మనకి చాలా టైం పట్టింది" అని చెప్పి. పక్కనే ఉన్న ఒక అసిస్టెంట్ గాడు ఇట్లా అంటాడు, "బట్ జనరల్ ఓడిపోయిన వాళ్ళెవరూ కూడా సరెండర్ అవ్వడం లేదు. వాళ్ళు ఒప్పుకుంటే వార్ విక్టిమ్స్ గా మన సైన్యంలో వాళ్ళని కలుపుకునే వాళ్ళము. కానీ వాళ్ళు అలా ఒప్పుకోవట్లేదు" అని చెప్తా ఉంటాడు. ఈ జనరల్ గాడేమో ప్రాబబ్లీ మన ఆర్మీ యొక్క ఫియర్ వాళ్ళని భారీగా భయపెట్టినట్టుంది అనేసి అనుకుంటాడు. ఇప్పటిదాకా మన ఫోర్సెస్ 6 ఫోర్ట్రెసెస్ ని ఆక్రమించేసుకున్నాయి. అండ్ యెట్ హియర్ యు ఆర్. మీ క్లాన్ మొత్తంకి ఇచ్చిన పని కేవలం ఒక వ్యక్తిని క్యాప్చర్ చేయమని. మీరు అది కూడా చేయలేకపోయారు. నాకెంతో ఆశ్చర్యంగా ఉంది. చెప్పండి బకీరాక, అసలు ఏ విషయం మిమ్మల్ని ఒక వారియర్ క్లాన్ చేస్తుంది? హౌ అబ్సర్డ్ అనేసి తిడతాడు. అక్కడ ఈ సిలత్ గాడు వాడి వెనకాల తాపసాలు ఉంటారు. చలో లెట్స్ కంటిన్యూ. ఈ జనరల్ గాడు ఇంకా తిడుతూనే ఉంటాడు. అండ్ ఇప్పుడు నువ్వు చెప్పేదేంటి? ఆ హాక్ ఒక ఈవిల్ బీస్ట్ మీద నుంచొని ఎగురుకుంటూ వెళ్ళిపోయాడా? అసలు నువ్వు చెప్పే నాన్సెన్స్ ఎవరు నమ్ముతారు అనేసి క్వశ్చన్ చేస్తాడు. అప్పుడు ఈ సిలత్ చెప్తాడన్నమాట ఇట్లా, బెగ్గింగ్ యువర్ పార్డన్, కానీ ఈ ఇన్వేషన్ ఏదైతే ఉందో నేను విన్న దాని ప్రకారము ఇదంతా ఆ హై ప్రీస్ట్ విన్న ఒరాకిల్ ప్రకారమే జరుగుతుంది. ఎనీ కైండ్ ఆఫ్ అబ్నార్మల్ ఫినామినా కుడ్ బి పాసిబుల్ అని చెప్తాడు. దాంతో ఈ జనరల్ గాడు కాలుతో తొక్కుతాడనమాట. ఒక బానిస మాట్లాడమన్నప్పుడే మాట్లాడాలి. అయినా ఒక ప్రీస్ట్ కి యుద్ధం గురించి ఏం తెలుస్తుంది? ఫ్రమ్ అ మిలిటరీ స్టాండ్ పాయింట్ ఒక ఒరాకిల్ ని నమ్ముతూ యుద్ధం స్టార్ట్ అవుతుంది అని చెప్పడం కేవలం ప్రీటెక్స్ట్ మాత్రమే అని చెప్తాడు. యూ బకీరక హూ రిలై ఆన్ సచ్ మటర్డ్ ట్రైబ్ ఆర్ పాథెటిక్ అని తిడతాడు. నిజానికి మీ బకీరాకా క్లాన్ అందరినీ సొసైటీ నుంచి బయటకు తరిమేశారు. ఎందుకంటే అప్పట్లో ఓడిపోయిన రాయల్ ఫ్యామిలీని మీరు డిఫెండ్ చేశారు కనుక. కానీ నిజానికి మీ సోషల్ స్టాండింగ్ అనేది కేవలం బానిసలుగా బతకడమే. అలాంటిది మీరు మళ్ళీ తిరిగొస్తే మీకేం మంచి జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేసి అడుగుతాడు. మా గ్రేట్ ఎంపరర్ మీలాంటి జనాన్ని ఒక సోల్జర్ లాగా గుర్తించినా కూడా, మీకొక మిషన్ ని ఎంట్రస్ట్ చేసినా కూడా అది కేవలం ఒక రేవింగ్ యాక్ట్ ఆఫ్ డ్రంకెన్నెస్ మాత్రమే అని చెప్తాడు. అప్పుడే సడన్ గా ఈ సిలత్ గాడు నుంచుంటాడు. ఈడు కింద పడిపోతాడు. జనరల్ గాడు అసలు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఒక యారో వస్తది. వీడు చేత్తో పట్టేసుకుంటాడు. ఇఫ్ యూ పార్డన్ ది అర్జెన్సీ అనేసి అడుగుతాడు సిలత్. ఇంతకీ వెనకాల కొంచెంమంది సోల్జర్స్ దాక్కొని అటాక్ చేస్తా ఉంటారనమాట. ఈ తాపసాలు వెయిట్ చేయకుండా వెంటనే వచ్చేస్తారు. అక్కడున్నోళ్ళందరినీ చేతులతోనే కొట్టి కొట్టి చంపేస్తారనమాట. వీళ్ళు కొట్టే దెబ్బలకి ఆ ఆర్మర్స్ ముక్కలు ముక్కలే ఎగిరిపోతాయి. వీళ్ళు చేసిన ట్రైనింగ్ కి వాళ్ళ చేతులు మొత్తం బొబ్బలు కట్టేస్తారనమాట. ఆ ఆరోస్ ని స్పియర్స్ ని చేతులతోనే డిఫ్లెక్ట్ చేసేస్తారు వాళ్ళు. వాళ్ళంతా స్ట్రాంగ్ అనమాట. ఇదంతా చూసి సోల్జర్స్ ఫుల్ భయపడిపోతారు. ఈ సిలత్ గాడు వాడి చేతిలో ఉన్న చక్రంతో నరికేస్తాడనమాట ఇంకో సోల్జర్ ని. వి బెగ్ యువర్ పార్డన్ సార్ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ సిలత్ గాడు. ఈ జనరల్ గాడు షాక్ లో ఉంటాడు. ఇంకా అసలు వీళ్ళేంటి ఇంత ఫాస్ట్ గా ఫైట్ చేస్తున్నారు? అది మాత్రమే కాదు, ఐరన్ ఆర్మర్స్ ని కూడా బేర్ హ్యాండ్స్ తోని ఇరగ్గొట్టేస్తున్నారు ఏంటి అనేసి అనుకుంటాడు. అసలు ఏంటి వాళ్ళు మాన్స్టర్సా అనేసి అనుకుంటాడు. ఈ సిలత్ గాడేమో మళ్ళీ మాస్క్ వేసుకొని ఇప్పుడు మనం హాక్ ని వెతికే మిషన్ కి తిరిగి వెళ్ళిపోదాము అనేసి అంటాడు. సడన్ గా షాక్ అవుతాడు. అక్కడికి ఎవరో వస్తారనమాట గుర్రం మీద. కట్ చేసే నెక్స్ట్ ప్యానెల్ లో అక్కడ గ్రిఫిత్ గాడు ఉంటాడు. దాంతో ఆ చాప్టర్ ఎండ్. ఇక్కడ మనం చూడొచ్చు వాడి గుర్రం యొక్క హెల్మెట్ మారిద్ది. ఈసారి చూడడానికి అది కూడా ఒక ఈగల్ లాగా ఉంటది. చలో లెట్స్ కంటిన్యూ. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చి వార్ క్రై ఆఫ్ ది విండ్ పార్ట్ 1. ఇందులో గ్రిఫిత్ ని చూపిస్తారు ఫస్ట్ ప్యానెల్ లో. దాని తర్వాత ఒక లాంగ్ ప్యానెల్ కనిపిస్తది. అప్పుడు గ్రిఫిత్ కి తాపసాస్ కి ఒక ఫేస్ ఆఫ్ అయింది. ఈ చిన్నపిల్ల కూడా గ్రిఫిత్ గాని చూస్తా ఉంటారనమాట. వాడేనా అని అనుకుంటా ఉంటది. ఈ సిలత్ గాడు చూసి ది హాక్ ఆఫ్ లైట్ ఇంపాసిబుల్, అసలు వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనేసి ఆలోచిస్తా ఉంటాడు. వీడలా ఆలోచించే గ్యాప్ లో గ్రిఫిత్ గాడు వీళ్ళిద్దరిని పాస్ అయిపోయి వెనక నుంచి వెళ్ళిపోతా ఉంటాడు. వెనకాల నా జనరల్ గాడు హే నువ్వు ఏం చేస్తున్నావు అని అడగబోతాడు. గ్రిఫిత్ గాని సాడ్ ఆ జనరల్ కంటి లోపల గుచ్చుకుంటది. అది టోటల్ గా దిగిపోద్ది అనమాట. వెనక సైడ్ నుంచి బయటకు వచ్చేస్తది. దెబ్బకి జనరల్ గాడు కింద పడిపోతాడు. ఒక్క సెకండ్ ఎవ్వరు మాట్లాడారు. పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోద్ది. దాంతో వెంటనే పక్కనున్న అసిస్టెంట్ గాడు ఎక్సలెన్సీ అరే మీరందరూ ఏం చేస్తున్నారు ఫైర్ అనేసి గట్టిగా అరుస్తాడు. అందరూ ఆరోస్ రెడీ చేస్తారనమాట. ఈ సిలత్ గాడు వెయిట్ అని అంటనే ఉంటాడు. అసలు ఆకుండా షూట్ చేసేస్తారు. గ్రిఫిత్ మీదకి అన్ని ఆరోస్ వచ్చేస్తారనమాట. ఈ అమ్మాయిలందరూ షాక్ అయిపోతారు. ఈ సోల్జర్స్ కూడా షాక్ లో ఉంటారు. కానీ ఒక్క ఆరో కూడా గ్రిఫిత్ దగ్గర కూడా వెళ్ళదు. అవన్నీ దాటుకొని ఎక్కడో ముందుకెళ్లి గుచ్చుకుంటాయి. అసలు వాడక్కడ లేనట్టుగానే వాడిని పాస్ అయ్యి వెళ్ళిపోతాయి ఆ ఆరోస్ అన్ని. సోల్జర్స్ అందరూ అదే షాక్ లో ఉంటారు. అసలు ఒక్క ఆరో కూడా గుచ్చుకోలేదేంటి? కొంపదీసి వాడు డాచ్ చేశాడా? ఇంపాసిబుల్, అన్ని ఆరోస్ ని వాడు డాచ్ చేయలేడే. ఇదేమైనా కోయిన్సిడెన్సా అని అనుకుంటా ఉంటారు. ఈ అసిస్టెంట్ గాడు మళ్ళీ అరుస్తాడు, ఫూల్స్, అది కేవలం ఒక కోయిన్సిడెన్స్ అంతే. వీరెందుకు అక్కడ అలా నుంచొని చూస్తున్నారు? ఇంకొకసారి షూట్ చేయండి అని అరుస్తాడు. వెంటనే వీళ్ళు మళ్ళీ లోడ్ చేస్తా ఉంటారు. వెనకాల నుంచి అందరిని లేపుకుంటూ జాడ్ గాడు వచ్చేస్తాడనమాట. మొత్తం బ్లడ్ ఉంటది. జాడ్ గాడు డబుల్ సైజ్ లో ఉండే గుర్రం మీద వస్తాడు. ఈ సోల్జర్స్ అందరూ షాక్ అయిపోతారు. అసలు ఎవట్రా వీడు అన్నట్టుగా చూస్తారు. ఈ అసిస్టెంట్ గాడు కూడా షాక్ లో ఉంటాడు. వీడు కూడా వాడుతూనే వచ్చాడా, వీడిని కూడా నరికేయండి
అనేసి అరుస్తాడు. అసలు జార్డ్ గాడిని ఎట్లా చంపుతారు వీళ్ళంతా? జార్డ్ అసలు ఆగనే ఆగడు. గుర్రం మీద నుంచి కంటిన్యూయస్‌గా వచ్చినోళ్ళ తలకాయలు లేపుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. దాంతో ఈ అసిస్టెంట్ గాడు కొంచెం ధైర్యం చెప్తా ఉంటాడు. మీరందరూ భయపడకండి. కేవలం వాళ్ళు ఇద్దరు హార్స్‌మెన్ అంతే అని చెప్తా ఉంటాడు. వెంటనే వాళ్ళని ఓడించండి అని అరుస్తూ ఉంటాడు. సడెన్‌గా ఈ సిలత్ గాడు దేన్నో గమనిస్తాడు. అప్పుడు మనకు కనిపిస్తది ఎవడో ఒక పెద్ద బల్లాన్ని ఈ అసిస్టెంట్ గాడి ముందున్న సోల్జర్స్ స్కల్స్ లోకి దింపేస్తాడు. కంటిన్యూస్ గా 7 మెంబర్స్ దింపి బయటకు లాగేస్తాడు కూడా. కట్ చేసే వాడి ఫేస్ ని చూపిస్తారు మనకి. ఆడొక పెద్ద హెల్మెట్ లాంటిది పెట్టుకొని వస్తాడు. మై ఎనిమీస్ యువర్ పార్డన్ ఫర్ బీయింగ్ ఆన్ హార్స్ బ్యాక్ అని చెప్తాడు. మై నేమ్ ఇస్ లూకస్. నేను ఇక్కడికి ఆ ఒరాకిల్ చెప్పిన మాటలు వింటూ వచ్చాను అని చెప్తాడు. నేను నిన్నే ది హాక్ ఆఫ్ లైట్ గా రికగ్నైజ్ చేస్తున్నాను. ఇది నిజమేనా అనేసి అడుగుతాడు గ్రిఫిత్ ని. అప్పుడు గ్రిఫిత్ గాడు ఇట్లా అంటాడు. ది మూన్ లైట్ నైట్ లోకస్ నేను ఈ సాడ్ ని యాక్సెప్ట్ చేస్తున్నాను అనేసి అంటాడు. అప్పుడు ఆ లూకస్ గాడేమో డిలైటెడ్ అని చెప్పి మళ్ళీ ఆ హెల్మెట్ నేసుకుంటాడు. అక్కడున్న లేడీస్ అందరూ హాక్ ఆఫ్ లైటా కానీ ఛాన్సే లేదే వాడు చనిపోయాడని నేను విన్నానే అని గుసగుసలాడుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడున్న వేరే లేడీ దిస్ నో మిస్టేకింగ్ నేను విక్టరీ పరేడ్ అప్పుడు విన్హమ్ దగ్గర ఆయన ఫేస్ ని చూశాను. వేరే ఎవరూ అయ్యే అవకాశమే లేదు. హీఈస్ మిడ్లాండ్స్ గార్డియన్ ఏంజల్ అనేసి అంటది. కట్ చేస్తే ఆ లోకస్ ఇంకా జార్డ్ అక్కడ సోల్జర్స్ అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. కేవలం 3 హార్స్ మెన్ ఇంతమందిని ఎలా చంపేస్తున్నారు అన్న సోల్జర్స్ అందరూ షాక్ లో ఉంటారు. ఈ చిన్నపిల్ల ఏమో విడిపించుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతది. గ్రిఫిత్ దాకా వచ్చేస్తదనమాట. అప్పుడు వెనకాల వాయిస్ వినిపిస్తది. గ్రిఫిత్ ది విండ్ విస్పర్డ్ దట్ ది వరల్డ్ హ్యాస్ బిగన్ టు చేంజ్ అని చెప్పి. దాంతో ఈ చాప్టర్ ఎండ్. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాము. దీని పేరు వచ్చి వార్ క్రై ఆఫ్ ది విండ్ పార్ట్ 2. ఇందులో మళ్ళీ కంటిన్యూషన్ ఉంటది. వీళ్ళిద్దరూ అక్కడ సోల్జర్స్ అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఆ అసిస్టెంట్ గాడే మారుస్తూ ఉంటాడు వాళ్ళిద్దరిని ఆపండి అని చెప్పి. ఈ వెనకాల తాపసాలు ఇద్దరు అడుగుతారు యంగ్ మాస్టర్ వెళ్దామా అని చెప్పి. వీడేమో ఆగండి వీళ్ళ దగ్గర లాయల్ గా పనిచేసి మనకే ఉపయోగం అని చెప్పండి. ఈ గందరగోళంని మనం అడ్వాంటేజ్ గా తీసుకొని హాక్ ని క్యాప్చర్ చేయాలి అని చెప్తాడు. ఒక పక్క గ్రిఫిత్ చూపిస్తారు మనకి. ఈ చిన్నపిల్లవాడిని చూసుకుంటూ వీడు ఇంక్రెడిబుల్లీ బ్యూటిఫుల్ గా ఉన్నాడు. అసలు వీడు మనిషి అయ్యే అవకాశమే లేదు అనేసి అనుకుంటా ఉంటది. సడన్ గా ఏమవుతుందేమో గానీ ఆ అమ్మాయి పక్కల నుంచి ఈ తాపసాలు వచ్చేస్తారనమాట. ఈ చిన్నపిల్ల గట్టిగా అరుస్తుంది చూసుకోండి అని చెప్పి. వెంటనే గ్రిఫిత్ గాడు ఇటు సైడ్ తిరుగుతాడు. అసలు ఏమవుతుందో తెలియదు. ఈ తాపసాలు ఇద్దరికి 2 పెద్ద పెద్ద పంచులు తగులుతాయి అనమాట. కింద పడిపోతారు వీళ్ళు. ఇంపాసిబుల్ వి తాపస వర్ నాక్ డౌన్ అనేసి అనుకుంటారు. అప్పుడే భూమిలో నుంచి ఒక చీకటి మాస్క్ వేసుకొని ఒక క్రీచర్ బయటకొస్తా ఉంటది. కట్ చేస్తే నెక్స్ట్ ప్యానెల్ లో వాడి ఫేస్ ని చూపిస్తారు. ఆడొక విచిత్రమైన మాస్క్ పెట్టుకొని ఉంటాడనమాట. వాడిని చూడగానే ఈ తాపసాలిద్దరు అరే ఆ మాస్క్ ఏంటి యు ఆర్ రాక్షస్ అనేసి అంటారు. ఈ నేమ్స్ అన్ని ఇండియన్ ఆరిజిన్స్ నుంచి తీసుకున్న వాటిలాగా మీకు అనిపించవచ్చు. అండ్ దానికి రీజన్ కూడా అదే. అవన్నీ ఇండియన్ ఆరిజిన్ నుంచి తీసుకున్నవే కాబట్టి మీకు ఇంకా ఫ్యూచర్ లో అర్థమవుతుంది. బజర్క్ లో ఇండియన్ గాడ్స్ ని కూడా చూపిస్తారు. చలో లెట్స్ కంటిన్యూ. ఈ సిలత్ గాడు లోపల అనుకుంటాడు అసలు మన క్లాన్ యొక్క ఒక ఎగ్జైల్ ఇక్కడెందుకున్నాడు అని చెప్పి. ఇంతకీ ఆ బ్లాక్ మాస్క్ కోడ్ కూడా వచ్చి నేను కూడా ఒరాకిల్ ని విన్నాను. సో నువ్వేనా హాక్ ఆఫ్ లైట్ అనేసి అడుగుతాడు. యు ఆర్ లవ్లీ అనేసి అంటాడు గ్రిఫిత్ ని చూసి. ఏదో ఒక రోజు ఐ లాప్ ఆఫ్ యువర్ హెడ్ అండ్ మేక్ ఇట్ మైన్ అనేసి అంటాడు. దాని తర్వాత పిచ్చోళ్లాగా నవ్వి అంటిల్ దెన్ నీకే హాని జరగకుండా నేను చూసుకుంటాను అనేసి అంటాడు. తర్వాత ఈ తాపసాలు అటాక్ చేయడానికి దగ్గరకు వస్తే ఈ రాక్షస నేను మీతో ఆడుకుంటాను అని చెప్పి డిఫెండ్ చేస్తూ ఉంటాడు గ్రిఫిత్ ని. దాని తర్వాత ఒక లాంగ్ షాట్ చూపిస్తారు. ఆ క్యాసిల్ వాల్స్ ఆ టౌన్ మొత్తం అల్ల కల్లోలం ఉంటది. మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఫైర్ అరుపులు గోల. ఒక పక్క డోర్స్ మూసేయండి వాళ్ళ ఎస్కేప్ ని కట్ చేయండి అని చెప్పి ఈ సోల్జర్స్ అందరూ మూసేస్తా ఉంటారు. సడన్ గా బయట నుంచి ఆ డోర్స్ బద్దలు కొట్టుకుంటూ ఒకడు వస్తాడు లోపలికి. అసలు వీడు ఆర్మర్ చూడాలి క్రేజ్ అంటే క్రేజ్ ఉంటది. అండ్ వాడి చేతిలో ఉండే ఆ షీల్డ్ కూడా పిచ్చ క్రేజీగా ఉంటది. దాని తర్వాత సీన్ లో వీడు కళ్ళు కనిపిస్తాయి మనకి. ఇది చూడడానికి ఒక మాస్టర్ లాగా ఉంటాడు. ఈ కిందున్న సోల్జర్స్ అందరూ అరే వీడొక జాయింట్ వీడొక నాగానా అనేసి అనుకుంటారు. స్టాండ్ యువర్ గ్రౌండ్ వాడు ఒక్కడే ఉన్నాడు అటాక్ చేయండి అనేసి ముందుకు దూకుతారు. ఈ కొత్తగా వచ్చినోడేమో వాడి షీల్డ్ ని ముందుకు పెట్టి వెనకాలన్న ఒక ఓపెనింగ్ మీద గట్టి కొడతాడు. దాంతో ఒక పెద్ద బ్లాస్ట్ అయ్యిద్ది. అక్కడ ఉన్న వాళ్ళందరూ స్మాష్ అయిపోతారు. దాని తర్వాత ఆ షీల్డ్ లోపల నుంచి 2 కత్తులు వస్తాయి. దాంతో అందరిని నరికేస్తా ఉంటాడు. ఒక పక్క ఇదంతా అవుతున్నప్పుడు వేరే ఒక సోల్జర్ స్ట్రాంగ్ హోల్డ్ లో ఉన్న ఫోర్సెస్ అందరినీ బయటకు తీసుకొని రావడానికి ట్రై చేస్తా ఉంటాడు. లోపలికెళ్ళి చూస్తే వాళ్ళందరూ చచ్చిపోయి ఉంటారు. ఎటు నుంచి చూసినా ఒక్కడు కూడా బతుకున్నాడు. వాడు ఆ గేట్స్ పగిలిపోయినా ఉంటాయి కదా అటువైపు చూస్తే ఏవో బ్లాక్ కలర్ షాడోస్ కనిపిస్తా ఉంటాయి. సో మీకు అర్థమయ్యే ఉండాలి ఇక్కడ ఏం జరిగిందని చెప్పి. కట్ చేస్తే గ్రిఫిత్ గాని చూపిస్తారు మళ్ళీ. ఇంతకీ ఇదంతా పై నుంచి ఒక పిచ్చుక చూస్తా ఉంటది ఫ్లాగ్ మీద నుంచొని. వీడేనా ఆ హాక్ ఆఫ్ లైట్ ది సేవియర్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ పర్హాప్స్ అనేసి అక్కడి నుంచి ఎగురుకుంటూ ఒక చెట్టు దగ్గరకు వచ్చేస్తుంది. ఆ క్యాసిల్ నుంచి చాలా దూరంగా. అక్కడ ఏంట్రా అంటే ఒక మెజిషియన్ అండ్ తన హ్యాట్ మీద ఒక ఎల్ఫ్ ఉంటారు. అరే నువ్వు తిరిగి వచ్చేసావా అనేసి అడిగిద్ది ఆ ఎల్ఫ్. అప్పుడు ఏమైందంటే ఆ బర్డ్ నుంచి ఈ మెజిషియన్ లోపలికి తన సోల్ వెళ్ళిపోయిద్ది. ఈ మెజిషియన్ ఆ బర్డ్ కి థ్యాంక్స్ చెప్పిద్ది. ఆ బర్డ్ ఎగిరిపోద్ది. ఆ పైన ఎల్ఫ్ అడిగిద్ది అనమాట నువ్వు ఎందుకు ఆ బర్డ్ ని యూస్ చేసుకున్నావు అని చెప్పి. అప్పుడు ఈ మెజిషియన్ అమ్మాయి చెప్పిద్ది ఆ ఫోర్స్ ఫీల్డ్ దగ్గరికి లూమినియస్ బాడీ లాగా వెళ్తే నేను ఒక్క మిస్టేక్ చేసినా నా జీవితాంతం ఆ ఆస్ట్రల్ వరల్డ్ లోపలే బతకాల్సి వచ్చేది అందుకే యూజ్ చేసుకున్నా అని చెప్పిద్ది. ఈ ఎల్ఫ్ ఏమో నిన్ను అర్థం చేసుకోవడం ఎంతో కష్టం శ్రీ
కి అని చెప్పిద్ది. దాని తర్వాత ఈ మ్యాజిషియన్ అమ్మాయి కంటిన్యూ చేస్తది. ది ఏంజెల్ ఈస్ ది హాక్ ఆఫ్ డార్క్‌నెస్, ది మాస్టర్ ఆఫ్ సిన్‌ఫుల్ బ్లాక్ షీప్, ది కింగ్ ఆఫ్ ది బ్లైండ్ వైట్ షీప్, ది వన్ హూ షల్ కాల్ డౌన్ అపాన్ ది వరల్డ్ అండ్ ఏజ్ ఆఫ్ డార్క్‌నెస్ అని చెప్పిద్ది. ఇదేంటో మీకు ఒక్క ముక్క కూడా అర్థం కాకపోవచ్చు. చలో లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ మళ్ళీ ఆ క్యాసిల్ లోపల చూస్తే అక్కడ ఉన్నోళ్ళందరూ చచ్చిపోయి ఉంటారు. ఆ చిన్న పిల్ల లోపల ఇలా అనుకుంటా ఉంటది. ఆ చోకింగ్ స్టెంచ్, ఆ వాసన వల్ల మా అందరి బ్రెయిన్స్ పనిచేయడం ఆగిపోయాయి. ఎక్కడ చూసినా మొత్తం ఎర్రగా కనిపించింది. మొత్తం బ్లడ్డే బ్లడ్. కానీ ఈ గ్రూసమ్ సీన్ లో కూడా నాకు అదంతా చూడడానికి ఒక ఇన్విటబుల్ పెయింటింగ్ లా కనిపించింది అని చెప్పిద్ది. అక్కడున్న నైట్స్ అందరూ ఇంక్లూడింగ్ జార్డ్ గ్రిఫిత్ ముందు నీల్ డౌన్ చేస్తా ఉంటారు. ఇప్పుడు మనం అందరం తప్పకుండా ఒక ఎక్స్ట్రాడినరీ టేల్ మధ్యలో ఉన్నాము అనేసి అనుకుంటది ఆ అమ్మాయి. దాంతో ఆ చాప్టర్ కూడా ఎండ్ అయిపోద్ది. నెక్స్ట్ చాప్టర్ పేరు వచ్చి ఫస్ట్ యాక్ట్. ఈ చాప్టర్ లో మనకి సర్పికోని ఫర్నిస్ ని చూపిస్తారు. సర్పికో గాడు కొంచెం దూరంగా కూర్చొని ఇలా అనుకుంటా ఉంటాడు. థ్యాంక్ గుడ్నెస్ ఈ మంచు గాలి కొంచెం తక్కువగా ఉండే ప్లేస్ మనకు దొరికింది. అంతమంది జనం మధ్యలో అలా ట్రావెల్ చేయడం కన్నా ఇలా ఒంటరిగా నిశ్శబ్దంగా ఉండడం ఎంత బాగుంది. ఇట్ ట్రూలీ ఫీల్స్ లైక్ ఎ జర్నీ అనేసి అంటాడు. ఈ ఫర్నిస్ ఏమో నీకు అలా ఎలా అనిపిస్తుంది, ఇక్కడ చాలా చలేస్తుంది అండ్ మనకు ఆకలిగా కూడా ఉంది, అసలు ఇదేమీ బాలేదు అనేసి చెప్పిద్ది. ఈ సర్పికో అడుగుతాడు, అయితే మనం హోలీ సిటీకి తిరిగి వెళ్ళిపోదామా, ఆ బ్లాక్ సార్ట్స్ మెన్ ని వదిలేద్దామంటారా అని చెప్పి. తనేమో లేదు నాకు అటువంటి ఇంటెన్షన్ ఏం లేదు అని చెప్పిద్ది. నువ్వు అసలు చెప్పాలనుకునేది ఏంటి, కోర్ట్ సుప్రీం దగ్గరికి వెళ్ళి హోలీ ఐరన్ చైన్ నైట్స్ అందరినీ రెఫ్యూజీస్ తో కలిపి ఆ మాన్స్టర్స్ మింగేశాయని చెప్పాలా, అలా అని రిపోర్ట్ చేయాలా, రీఅసెస్మెంట్ ని మర్చిపో, మనల్ని కూడా హెరిటిక్స్ అని చెప్పి వాళ్ళు లోపలేస్తారు అనేసి అంటది. ఈ సర్పికో గానికి వైస్ కమాండర్ అజాన్ గుర్తుకొస్తాడు. ఐ మీన్ వాడు చాలా హానెస్ట్ మ్యాన్ కదా, వాడు నిజం చెప్పి ఏమైపోయాడో ఏంటో అని చెప్పి. కంటిన్యూ చేస్తే ఫర్నిస్ ఇట్లా అంటా ఉంటది. బిసైడ్స్ నేను అవన్నీ ఇప్పుడు పట్టించుకోను, నాకు అసలు ఆ మ్యాన్షన్ కి వెళ్ళాలనే లేదు అనేసి అంటది. దాని తర్వాత అడిగిద్ది, బట్ లిజన్ అయినా నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, ఫైర్ కి దగ్గరగా రా అనేసి అంటది. ఈ సర్పికోగాడేమో లేదు లేదు మీరేమీ వరి కాకండి, ఇక్కడికి క్వశ్చన్స్ కానీ వేరే ఎవరైనా రావడము మనం అఫోర్డ్ చేయలేము, అందుకే నేను ఇక్కడ వాచ్ చేస్తున్నాను అనేసి అంటాడు. దాంతో ఫర్నిస్ అడిగిద్ది, ఇంత స్నోలో బయట ఎవరు తిరుగుతారు చెప్పు, ఇక్కడికి వచ్చి నిన్ను నువ్వు వార్మ్ చేసుకో, నాకు ఫుడ్ సప్లై చేసే వ్యక్తి కళ్ళు తిరిగి పడిపోవాలని నేను అనుకోవడం లేదు అని చెప్పిద్ది. దాంతో వీడు కూడా వచ్చి అక్కడ కూర్చొని ఉంటాడు. అదే టైంకి లోపల ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇక్కడ మనకి సర్పికో యొక్క ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చూపిస్తారు. వాడు అలా ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఫస్ట్ టైం లేడీ ఫర్నిస్ ని కలిసింది కూడా ఇలాంటి ఒక స్నోయి నైట్ అప్పుడే అని చెప్పి. మనకు ఆ రోజును చూపిస్తారు. ఈ సర్పికో గాడిని కిందేసి అందరు తొక్కుతా ఉంటారనమాట. ఈ రోజు నుంచి ఇక్కడ ఫుడ్ అంతా మాకే చెందుతుంది, నీలాంటి వాళ్ళకి కొంచెం కూడా షేర్ ఇవ్వము అనేసి తొక్కుతా ఉంటారు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి తన్నేస్తారు. వీళ్ళందరూ ఆ ఫుడ్ ని తీసుకొని వెళ్ళిపోతారు. ఈ సర్పికో గాడి ముక్కులో నుంచి బ్లడ్ వస్తా ఉంటది. అప్పుడే సడన్ గా ఈ సర్పికో గాడు ఒక పెద్ద రాయి తీసుకొని ఆ ఫుడ్ లాక్కున్నోడిని గట్టి కొడతాడు. దెబ్బకి ఆడు కింద పడిపోతాడు. ఇంకా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ వస్తా ఉంటది. దిస్ ఈస్ ది హోలీ సిటీ, ది క్యాపిటల్ వేర్ గాడ్ డ్వెల్స్, ది మాడ్రిడ్ టవర్స్ ఆస్పైర్ టు ప్రైజ్ గాడ్, ది బెల్స్ రీసౌండ్ హిస్ గ్లోరీ. ఇక్కడున్న ప్రతి ఒక్కటి ఆ దేవుడి కోసమే ఉన్నాయి అండ్ ప్రతి ఒక్కటి ఆ దేవుడికే ఆఫర్ చేయబడినవి. ఎవరి దగ్గర అయితే ఆఫర్ చేయడానికి ఏదీ లేదో అటువంటి వారికి ఈ సిటీలో ఉండడం చాలా కష్టమైన పనే. ఇలాంటి ఒక కుళ్ళిపోతున్న సిటీలో నేను దాంతో కలిపి నా యూత్ మొత్తాన్ని స్పెండ్ చేశాను. ఆ సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఆ డిమ్ రూమ్ డోర్ ఓపెన్ చేయడం ఎప్పుడు డిప్రెసింగ్ గానే ఉండేది. ఎమాసియేటెడ్ టు స్కిన్ అండ్ బోన్స్ బై ఇల్నెస్, ఇట్ రిమైండెడ్ ది యంగ్ మీ ఆఫ్ డెత్ అనేసి అంటాడు. వాడు అక్కడికి వచ్చి వాళ్ళ మదర్ కి మీల్ ఇస్తాడనమాట. ఐ హావ్ యువర్ మీల్ మదర్ అని చెప్పి. వాళ్ళ మదర్ ఏమో వాడి వైపు కోపంగా చూసి, ఇంతసేపు ఎక్కడున్నావు నువ్వు, మీ మదర్ ఇక్కడ ఒంటరిగా సఫర్ అవుతుంటే ఎక్కడికి వెళ్ళిపోయావు, నా బ్యాక్ చాలా నొప్పిగా ఉంది, వచ్చి నా కోసం దాన్ని రబ్ చేయి అనేసి అడిగిద్ది. వీడొచ్చి రబ్ చేస్తా ఉంటాడు. మళ్ళీ వాడి వాయిస్ వినిపిస్తా ఉంటా మనకి. అలా బయట కనిపించే ఆ ప్రొట్రూడింగ్ ట్విస్టెడ్ స్పైన్ అండ్ రిప్స్ తనను ఒక స్ట్రేంజ్ మాన్స్టర్ లాగా కనిపించేటట్టు చేశాయి అనేసి చెప్తా ఉంటాడు. వీళ్ళ మదర్ అడిగిద్ది, నీకు ఆ బ్రూసెస్ ఎలా వచ్చాయి అని చెప్పి. అప్పుడు వీడు చెప్తాడు, టౌన్ లో ఉండే అబ్బాయిలతో నేను గొడవపడ్డాను అని. వీళ్ళ మదర్ వాడిని కొట్టిద్ది. నువ్వు ఒక అరిస్టోక్రాట్ వి, కామనర్స్ తో ఫైట్ చేయడం అబ్సర్డ్, నీలో నీకు ప్రైడ్ ఉండాలి, కేవలం నువ్వు మాత్రమే నా ఏకైక హోప్, ఏదో ఒక రోజు నీ ఫాదర్ మన దగ్గరకు వస్తారు, సో అందుకే నీలో ఒక అరిస్టోక్రాట్ యొక్క ప్రైడ్ ఉండాలి, ఎప్పుడైతే ఆ రోజు వస్తుందో నువ్వు మీ ఫాదర్ ని డిసప్పాయింట్ చేయకూడదు అనేసి చెప్తా ఉంటది. వీడేమో దుప్పటి కప్పేశాడు. ఇంకా మీరింత ఎక్సైట్ అవ్వకూడదు మదర్, లేదంటే మీరు మళ్ళీ దగ్గడం స్టార్ట్ చేస్తారు అనేసి అంటాడు. హ్యావ్ ప్రైడ్ అదేదో ఒక మంత్రం లాగా తను రిపీట్ చేస్తూనే ఉండేది అనేసి వాయిస్ వినిపిస్తది. అపరెంట్లీ లాంగ్ టైమ్ ఎగో ఒక నోబెల్ మ్యాన్ యొక్క మ్యాన్షన్ లో తను పనమ్మాయి లాగా వర్క్ చేసింది. ఆవిడ చెప్పిన దాని ప్రకారం వాళ్ళ హనీమూన్ ఎండ్ కి నాతో ఆ దేవుడు తనని బ్లెస్ చేశారంట, సో ఐ ఆమ్ ది బాస్టర్డ్ సన్ ఆఫ్ ఎ నోబెల్ మ్యాన్ అనేసి అంటాడు. ఒక పక్క వాళ్ళ మదర్ వీడికి ఒక చిన్న ఫోటో లాంటిది ఇచ్చిద్ది. ఏదో ఒక రోజు
ఇదే నీ క్లెయిమ్‌ని ప్రూవ్ చేస్తుంది అనేసి చూపిస్తది. మళ్ళీ ఆ వాయిస్ వినిపిస్తా ఉంటది. మా మదర్ తన స్వీట్ మెమరీస్‌లో బ్రతుకుతూనే తన డ్రీమ్‌ని నా మీద భారంగా వదిలేసింది. ఇట్ సీమ్డ్ షీ కుడెంట్ ఈవెన్ ఇమాజిన్ అసలు కనీసం 10 ఏళ్లు కూడా లేని ఒక చిన్న పిల్లోడు బెడ్ మీద సిక్ అయి పడున్న వాళ్ళ అమ్మని, వాడిని ఎలా పోషిస్తాడో అని. ఎవ్రీడే మదర్ ఫోర్స్ మీ టు బేర్ మోర్ ప్రైడ్ దాన్ ఐ ఎవర్ కుడ్ అండ్ ఎవ్రీడే ది సిటీ రాబ్డ్ మీ ఆఫ్ దాట్ ప్రైడ్ కంప్లీట్‌లీ అనేసి అంటాడు. ఒక పక్క వీడొకడి తల పగలగొడతాడు గదా! వాళ్ళ బ్రదర్ వచ్చి మళ్ళీ ఉతుకుతాడు. ఈసారి పీకొకడు దెబ్బలు తింటాడు. మళ్ళీ ఆ వాయిస్ కంటిన్యూ అయితా ఉంటది. నాకు తెలిసే ముందే నేను అన్ని ఎక్స్‌ప్రెషన్స్‌ని కోల్పోయాను. నాకింకా ఎటువంటి ఫీలింగు మిగల్లేదు అనేసి అనుకుంటా ఉంటాడు. ఒక పక్క వాడు కదలలేకపోతాడనమాట. నేను ఇలానే ఉండిపోతే ఈ స్నోలో మునిగిపోతానేమో, ప్రాబబ్లీ థట్ మైట్ బీ ఈజియర్ అనేసి అనుకుంటా ఉంటాడు. అంటే లాస్ట్‌కి చచ్చిపోదామని కూడా అనుకుంటాడు. కానీ అదే టైంకి అక్కడికి ఫర్నిస్ వచ్చేస్తదనమాట. కాట్ ఆపండి అని గట్టిగా అరుస్తది. దాని తర్వాత దిగి ఈ బచ్చగాడిని చూసిద్ది. అక్కడే వీడి వాయిస్ మళ్ళీ ఇనిపిస్తది. ఐ న్యూ ఎట్ ఎ గ్లాన్స్ ఆ అమ్మాయిని ఒక్కసారి చూడగానే నాకు అర్థమైపోయింది. తనేమి నాలాగా ఒక ఇంపోస్టర్ కాదు. తను నిజంగానే ఒక నోబెల్ మ్యాన్ యొక్క డాటర్. పర్ఫెక్ట్ ఫ్రమ్ హర్ హెడ్ టు టో. ది వరల్డ్ అరిస్టోక్రాట్ వాజ్ ఎ కర్స్ టు మీ అనేసి అనుకుంటాడు. తన చేతిలో ఉన్న ర్యాబిట్ ని చూసి వీడు సిల్లీ ర్యాబిట్ అనేసి అంటాడు. దాంతో దీని కోపం వచ్చి వాడిని తొక్కేస్తానమాట. ఇన్సోలెంట్ వెల్ప్ అని చెప్పి. ఈ గ్యాప్ లో వెనకాల నుంచి ఒక ముసలాడు వచ్చేసి వాట్ ఈస్ ఇట్ మై లేడీ, మనం హోలీ కమ్యూనియన్ కి లేట్ అవబోతున్నాము అనేసి అంటాడు. వాట్ ఈస్ ఇట్, ఈ ఫిల్తీ చైల్డ్ ఈ గల్లీలో చనిపోబోతున్నాడా అనేసి అడుగుతాడు. అప్పుడు ఈ ఫర్నిస్ ఏమో హోలీ కమ్యూనియన్ కెన్ వెయిట్, ఆ అబ్బాయిని క్యారేజ్ లో పడేయండి, వాడిని మనం మ్యాన్షన్ కి తీసుకుపోబోతున్నాము అని చెప్పిద్ది. కట్ చేస్తే మ్యాన్షన్‌కి వచ్చేస్తారనమాట. అక్కడుండే మెయిట్స్ అందరూ మేము వాడిని చూసుకుంటాం లెండి అని చెప్తారు గానీ, తినేమో మీరు కాదు నేనే వాడిని జాగ్రత్తగా చూసుకుంటాను, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనేసి పంపించేస్తది. ఒక పక్క వాడి వాయిస్ మళ్ళీ ఇనిపిస్తది. సో ఏంటి తనేదో దెబ్బ తగిలిన పప్పీని కనిపెట్టిందనుకుంటుందో ఏంటో అనేసి అనుకుంటాడు. అప్పుడే ఆ వార్మ్ వాటర్‌లో నుంచి ఆ క్లాత్ తీసి ఇట్లా పడేస్తది వాడి మొహం మీద. నేనే నువ్వు చచ్చిపోతుంటే కాపాడింది. సో ఇప్పుడు యూ బిలాంగ్ టు మీ అనేసి అంటది. ప్లెడ్జ్ యువర్ సెల్ఫ్ అనేసి అడిగిద్ది. ఈ లోపల అనుకుంటాడు. అప్పుడు సర్పికో గాడి వాయిస్ ఇనిపిస్తది. ఎట్ ద టైమ్ ఇట్ వాస్ బియాండ్ మై అబిలిటీ టు ఫాంటమ్ అని చెప్పి. బట్ థాంక్స్ టు థాట్ ఐ వాస్ ఏబుల్ టు ఫైండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎంప్లాయ్‌మెంట్ అనేసి చెప్తాడు. కట్ చేసేవాడు వాళ్ళ మదర్ దగ్గరికెళ్ళిపోయి ఆ విషయాలన్నీ చెప్తాడు. వాళ్ళ మదర్ అడిగిద్ది. ఏంటి ఒక నోబెల్ మ్యాన్షన్‌లోనా? ఇంతకి దాని పేరేంటి అనేసి అడిగిద్ది. ఈ బచ్చాడేమో నేను చాలా ఎక్సైట్ అయిపోయాను, అడగడం మర్చిపోయాను అనేసి చెప్తాడు. నేను రేపటి నుంచి అక్కడే ఉండి పని చేయొచ్చని నాకు వాళ్ళు చెప్పారు. మీరేం కంగారు పడకండి. నాకొచ్చే సాలరీతో నేను ఒక హౌస్ కీప్‌ని హైర్ చేసుకొని మిమ్మల్ని జాగ్రత్తగా చూడమని చెప్తాను అనేసి చెప్తాడు. వాళ్ళ మదర్ ఏమో నోబెల్ సొసైటీని టచ్ చేసేందుకు నీకొచ్చిన ఏకైక ఛాన్స్ ఇది. వాళ్ళని మంచిగా సర్వ్ చెయ్ అని చెప్పిద్ది. బ్యాక్‌గ్రౌండ్‌లో సర్పికో గాడి వాయిస్ ఇలా వినిపిస్తది మనకి. ఆఖరికి ఇప్పుడు ఈ మెలాన్కోలీ మాన్స్టర్ నుంచి నాకు విముక్తి కలుగుతుంది. ఐ వుడ్ బి లయింగ్ ఇఫ్ ఐ సెడ్ ఇట్ డిడ్ంట్ లిఫ్ట్ మై హార్ట్. ఆల్దో ఆవిడ చెప్పిన మాటలు విన్న తర్వాత నేను చేసిన పాపాలు నాకు అర్థమయ్యాయి అనేసి అంటాడు. కట్ చేస్తే ఫర్నిస్ వాళ్ళ హౌస్ ని చూపిస్తారు. హౌస్ వాండిమోన్ ఆ ఇంటికున్న అసెట్స్ పూర్తి నేషన్ యొక్క బడ్జెట్ కన్నా ఎక్కువ అని, అండ్ దాని బ్లడ్ లైన్ అనేది చాలా రాయల్ ఫ్యామిలీస్ లో, సెవెరల్ కింగ్డమ్స్ లో అపరెంట్ గా ఉందని, ఆ ఫ్యామిలీ నోబెల్ ఫ్యామిలీస్ లోనే నోబెల్ ఫ్యామిలీ అని, సెంటర్డ్ ఇన్ ద నోబెల్ హోలీ సిటీ, రిలీజియస్ కమ్యూనిటీలో కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ ని బోస్ట్ చేస్తుందని, బట్ ఐ వాస్ టూ యంగ్ టు కాంప్రహెండ్ సచ్ సిగ్నిఫికెన్స్ అని చెప్తాడు. అదంతా ఆ గేట్ ని చూసి ఏంట్రా ఎంత పెద్దగా ఉంది అనేసి అనుకుంటాడు. ఈ ఫర్నిస్ ఏమో స్టార్టింగ్ ఫ్రమ్ టుడే యు ఆర్ మై పర్సనల్ పేజ్ అని చెప్పిద్ది. సో లాస్ట్‌కి వాళ్ళ మదర్ దగ్గర నుంచి తప్పించుకున్నాడని చెప్పి, లేడీ ఫర్నిస్ వాడిని ఎంత టార్చర్ పెట్టినా కూడా, ఎంత విచిత్రమైన కమాండ్స్ ఇచ్చినా కూడా, వాటన్నిటిని వాడు చేశాడని, వాడికంత కష్టం అనిపియలేదని చెప్తాడు. బేసిక్‌గా వాడితో పిచ్చి పిచ్చి పనులన్నీ చేపిస్తది. లాస్ట్‌కి వాడు ఆ క్యాసిల్‌లో కిచెన్ రూమ్‌లోకొస్తాడు. అక్కడున్నోళ్ళందరూ వాడికి సింపతి చూపిస్తారనమాట. "నువ్వు ఆ గుర్రం నుంచి కింద పడిపోయావు కదా! నీ బోన్స్ కొన్ని విరిగిపోయి ఉండుండొచ్చు" అనేసి ఒక అమ్మాయి కట్టుకడతా ఉంటది. లేడీ ఫర్నిస్ ఎప్పుడూ అలాగే చేస్తుంది. ఆఖరికి ఒక అమ్మాయి యొక్క డ్రెస్‌ని తను కాల్చేసింది. ఆ అమ్మాయికి చాలా బర్న్స్ అయ్యాయి. ఆవిడ సర్వెంట్స్ అందరూ అలాగే భయపడి ఆవిడ నుంచి పారిపోయేవారు. దయచేసి నువ్వు ఆవిడకి కోపం తెప్పించకు అనేసి అడుగుతారు. నెక్స్ట్ ఫర్నిస్‌ని చూపిస్తారు. ఆ మ్యాన్షన్ మొత్తము ఈ చిన్న పిల్లని చూసి భయపడుతుంది అనేసి అంటాడాడు. కానీ తనలా ఉండడానికి తనకొక గట్టి రీజనే ఉంది. హర్ ఫాదర్ ది లార్డ్ వాండిమియన్ వాస్ జీలియస్ ఫర్ హిస్ వర్క్. అందుకే ఆయన మ్యాన్షన్‌కి రేర్‌గా వచ్చేవారు. అండ్ హర్ మదర్ లూజింగ్ హర్‌సెల్ఫ్ ఇన్ డెసిపేషన్, ఆవిడ డాటర్‌ని అసలు పట్టించుకునేదే కాదు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి తనకి ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చేవారు. ఆ పెద్ద మ్యాన్షన్‌లో లేడీ ఫర్నిస్ ఒంటరిగా మిగిలిపోయింది. అక్కడుండే స్టాచ్యూస్ అన్నీ తనని దీనంగా చూసాయి. అక్కడ డజన్స్ ఆఫ్ సర్వెంట్స్ పనిచేస్తున్నా కూడా చాలా రేర్‌గా వాళ్ళకి కనిపించే తను సంథింగ్ అబౌట్ ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ ద మెలాన్కోలీ హోవెల్ ఇన్ విచ్ మదర్ అండ్ ఐ లివ్డ్ అనేసి అనుకుంటాడు. ఈ పెద్ద ప్రిజన్‌లో తను ఒంటరిగా బ్రతుకుతుంది అనేసి అనుకుంటూ ఉంటాడు. ఈ బచ్చాడు తనని లోపలికొచ్చేయమన్నట్టుగా చెప్తాడు. అక్కడుంటే నీకు కోల్డ్ వస్తుంది అనేసి అంటాడు. ఈ ఫర్నిస్ లేచి
వాడిని కిందకి ఇసిరేస్తాడనమాట. వాడి చేతిలో ఉన్న క్లాత్ లాగేసి. మళ్ళీ వీడి వాయిస్ వినిపిస్తది. మేబీ అది కేవలం మియర్ పిటీ అండ్ సెల్ఫిష్‌నెస్ మాత్రమే కాదేమో! మేబీ వి బోత్ సెన్స్డ్ ది సేమ్ సెంట్ అపాన్ వన్ అనదర్ అనేసి అనుకుంటాడు. అంటే తను కూడా వీళ్ళలాంటిదే అని వాడు రియలైజ్ అయితాడు. దాని తర్వాత ఒక స్టార్మీ నైట్ అప్పుడు జరిగిన ఈవెంట్‌ని మనకు చూపిస్తారు. లేడీ ఫర్నీస్ వాడి చెయ్యి పట్టుకొని "నేను చెప్పేది వినిపిస్తుందా? ఈరోజు రాత్రంతా నా చెయ్యి పట్టుకొని నువ్వు ఇక్కడే ఉండాలి" అనేసి చెప్పిద్ది. వీడేమో "యెస్ మై లేడీ" అనేసి అంటాడు. ఒక పక్కన గట్టి గట్టిగా ఉరుములొస్తా ఉంటాయన్నమాట. తినేమో ఇంకా ఫుల్ భయపడిపోయి సర్పికోగాని హగ్ చేసుకుంటది. లేడీ ఫర్నీస్ "అంతా బానే ఉందా?" అనేసి అడుగుతాడు ఈడు. దాంతో ఫర్నీస్ అంటది "ఏదో ఒకటి చేసి ఆ థండర్‌ని ఆపు" అని చెప్పి. వీడేమో "కానీ నేను చేయలేను" అనేసి అంటాడు. సడెన్‌గా విండో గ్లాస్ పగిలిపోయిద్ది చెట్టు కొమ్మ వల్ల. అరే! విండో పగిలిపోయిందేంటి అనేసి ఈడొచ్చేస్తాడు ఇటు సైడ్. దాంతో ఫర్నీస్ అక్కడి నుంచి పారిపోయిద్దనమాట. వీడు కూడా పరిగెట్టుకుంటూ వస్తాడు ఫర్నీస్ ఎనకాల. అప్పుడు మళ్ళీ వీడి వాయిస్ ఇనిపిస్తది. అక్కడ స్ట్రామ్ మధ్యలో గుండ్రాలు తిరుగుతూ తిరుగుతూ డాన్స్ ఏస్తూ ఒక క్వియర్ వాయిస్‌లో అటు నవ్వకుండా, ఒక పక్క ఏడవకుండా అరుస్తూ ఉండిపోయింది. సంథింగ్ గ్యాస్‌లీ కంపెల్డ్ హర్ అనేసి అంటాడు. దాని తర్వాత ఆ ఫర్నీస్ ఒక చెట్టు కొమ్మతో అక్కడున్న స్టాచ్యూస్ అన్నిటిని పగలగొట్టేస్తా ఉంటది. వీడేమో లేడీ ఫర్నీస్ ఆగండి అని ఆపుతా ఉంటాడు. అప్పుడు తను చెప్పిద్ది "ఇట్స్ ఎ స్టార్మ్. యూ నీడ్ టు బికమ్ ఎ స్ట్రాంగ్ యువర్‌సెల్ఫ్" అనేసి అంటది. అప్పుడు వీడు మళ్ళీ చెప్తాడు "ఈ అబ్నార్మల్ బిహేవియరే తన చుట్టూ ఉండే జనాన్ని తన నుంచి దూరంగా వెళ్ళిపోయేటట్టు చేసింది. ఒక రోజు వాళ్ళ మ్యాన్షన్ వెనకాల ఉండే ఒక ఫారెస్ట్ లోపలికి నన్ను తీసుకెళ్ళింది. ఆ డీప్ ఫారెస్ట్ లోపల ఒక చిన్న క్లియరింగ్ ఉండేది. అండ్ అప్పుడే నేను రియలైజ్ అయ్యాను మా చుట్టూ స్కాటర్ అయిపోయి ఉన్నవి చిన్న చిన్న యానిమల్స్ యొక్క బోన్స్ అని చెప్తా ఉంటాడు. ఈ ఫర్నీస్ ఏమో కొన్ని ట్విగ్స్ ని గ్యాదర్ చేయి అనేసి చెప్పిద్ది. వీడేమో చిన్న చిన్న స్టిక్స్ ని గ్యాదర్ చేస్తాడు. ఫర్నీస్ చేతిలో ఒక పిచ్చుకుంటది. వీడు మళ్ళీ స్టోరీ చెప్తా ఉంటాడు. దిస్ స్మాల్ బర్డ్ జస్ట్ రీసెంట్లీ లేడీ ఫర్నీస్ హాస్ బీన్ డాటింగ్ అపాన్ ఇట్ అని. ఈ సర్పికోగాడు అడుగుతాడు లేడీ ఫర్నీస్ మీరు ఏం చేస్తున్నారు అని. అప్పుడు తను చెప్పిద్ది అసలు ఈ పక్షి నాతో ఫ్రెండ్ అవ్వడం లేదు అని. దాని తర్వాత కాల్ చేస్తది. ఈ సర్పికోగాడు చెప్తాడు బట్ ఫర్ అ మూమెంట్ అదెంతో ఫ్యూరియస్ గా ఫ్లటర్ అయ్యి గట్టిగా ఏడ్చింది. దాని తర్వాత సైలెంట్ అయిపోయింది అని. ఈ ఫర్నీస్ వెనక్కి తిరిగి చెప్పిద్ది దిస్ ఇస్ మై సిమెంటరీ. ఇదే నా హోలీ ఆల్టర్ అని చెప్పి. ఇక్కడుండే నేను ఇక్కడ బ్యాడ్ థింగ్స్ అన్నిటిని కాల్ చేస్తాను అని చెప్పిద్ది. దాంతో ఈ లోపల అనుకుంటాడు సో తిను ఒక బ్యాడ్ సర్వెంట్ ని కాల్ చేసింది అని చెప్పిన స్టోరీ నిజమే అన్నమాట అని. దాని తర్వాత ఇలా కంటిన్యూ చేస్తాడు. తనేదో అబ్జార్బ్డ్‌లీ మాట్లాడింది. ఆ మంటల నుంచి తనకేదో హ్యాపీనెస్ వచ్చింది. తన స్మైల్ ఆ మంటలతో వెలిగిపోయింది. అదేదో మనుషుల్ని తన నుంచి దూరంగా పంపించేయడానికి ఈ పని చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. కానీ నన్నెందుకు కాపాడినట్టు అనేసి అనుకుంటాడు. దాని తర్వాత మళ్ళీ ఇలా అనుకుంటాడు. లేడీ ఫర్నీస్ బెడ్‌రూమ్ ముందలుండే ఆ ప్లాజాని మనుషుల్ని స్టేక్ మీద పెట్టి కాల్చేయడానికి ఉపయోగించేవారు. అండ్ నేను విన్న దాని ప్రకారం తను చిన్నపిల్లగా ఉన్నప్పుడు పర్సనల్‌గా వెళ్లి టార్చెస్ విసిరేసేదంట. ఐ సపోజ్ షీ వాస్ అలోన్ ఇన్ దిస్ డార్క్‌నెస్ అండ్ కేవలం ఈ విండోలో నుంచి వచ్చే ఆ ఫ్లిక్కరింగ్ ఫ్లేమ్స్ మాత్రమే తనకి లైట్ వచ్చేదేమో అనేసి అనుకుంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో వాళ్ళ ఫాదర్ వస్తాడనమాట. ఈడు చెప్తా ఉంటాడు మనకి వన్ స్నోయి డే ది మాస్టర్ ఆఫ్ ది మ్యాన్షన్ రిటర్న్ హోమ్ అని చెప్పి. నేను ఇక్కడికి వచ్చి ఒక సంవత్సరం అయింది కానీ ఆయన చూడడం ఇదే ఫస్ట్ టైం అనేసి చెప్తాడు. ఈ ఫర్నీస్ ఏమో వాళ్ళ ఫాదర్ దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్ళిద్ది. వాడేమో ఒక నిమిషం ఆగు నేను బిజినెస్ మాట్లాడుతున్నాను ఫర్నీస్ అని చెప్తాడు. తినేమో ఎస్ ఫాదర్ అంటది. దాని తర్వాత వీడు తిరిగి అవును ఇంతకీ ఆ ఫిల్తీ డాల్ ఏంటి దాన్ని బయట పడేసి నీకు ఎంత మంచి కావాలంటే అంత మంచి నేను చేసి పెడతాను. ప్రస్తుతానికి నాతో పాటు వచ్చేయి అనేసి చెప్తాడు. తినేమో ఎస్ ఫాదర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ డాల్ ని కాల్చేస్తాడనమాట. అప్పుడు వీడు చెప్తాడు అకార్డింగ్ టు మై ఫెలో సర్వెంట్స్ ఎన్నో సంవత్సరాల క్రితము వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక ట్రిప్ కి వెళ్ళినప్పుడు లేడీ ఫర్నీస్ వాళ్ళ ఫాదర్ ని ఈ రాబిట్ బొమ్మ కొనమని అడిగిందంట. అండ్ ఇట్ సీమ్స్ టు హావ్ బీన్ అ ప్రీషియస్ మొమెంటో అనేసి అంటాడు. కానీ ఫర్నీస్ ఏమో దాన్ని కూడా కాల్చేస్తా ఉంటది. గో అవే ఐల్ బర్న్ యూ అప్ యాజ్ వెల్ అనేసి అంటది. దాని తర్వాత మళ్ళీ సర్పికోగాడు పెద్ద క్లాస్ చెప్తాడు మనకి. తను ఈ పెద్ద ప్రిజన్ లో ఒంటరిగా మిగిలిపోతుందని భయపడిందని, వాళ్ళందరినీ బాధ పెడుతుందని తను భయపడుతుందని, షీఈస్ అఫ్రేడ్ సో షీఈస్ డెస్పరేట్ టు బీ ది వన్ హూ ఇస్ ఫియర్డ్ అనేసి ఏదో చెప్తాడు. దాని తర్వాత లేడీ ఫర్నీస్ ని వీడు కన్సోల్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ కనిపిస్తాయి మనకి. ఒక రోజు హౌస్ యొక్క మాస్టర్ నన్ను ఆపాడు అని చెప్పి స్టోరీ స్టార్ట్ చేస్తాడు. ఈ బుడ్డోడు అడుగుతాడు ఏమైంది మాస్టర్ అని. వాడు చెప్తాడు నీ మెడలో హ్యాంగ్ అవుతుంది ఏంటి అని చెప్పి. ఓ ఇదా అనేసి ఇట్లా చూపిస్తాడు వాడు. అప్పుడు ఇటు మైండ్ వాష్ ఉంటది. నేను దాన్ని దొంగలించానని చెప్పి నన్ను అక్యూజ్ చేస్తారని నేను అనుకున్నాను అని. ఈ మాస్టర్ ఏమో దాని దగ్గర నుంచి చూసి ఓ ఐ థాట్ సో అనేసి అనుకుంటాడు. దాని లోపల మా మదర్ ఇంకా ఫాదర్ యొక్క యంగ్ పిక్చర్ ఉంది అనేసి చెప్తాడు. దాని తర్వాత థస్ ఐ కేమ్ టు మీట్ హిమ్. అది నాకెంతో స్పెషల్ గా అనిపించలేదు కానీ ఇట్ వాజ్ రాదర్ అండర్వెల్మింగ్ అనేసి చెప్తాడు. ఈ లోపల అనుకుంటాడు సో హీఈస్ ద వన్ అని చెప్పి. హవెవర్ లేడీ ఫర్నీస్ నా యంగ్ హాఫ్ సిస్టర్ అన్న విషయము నన్ను ఎంతో ఇబ్బంది పెట్టింది అనేసి అనుకుంటాడు. మా ఫాదర్ చెప్పిన దాని ప్రకారము దేర్ వర్ 3 men మై హాఫ్ బ్రదర్స్. వాళ్ళందరూ ఫ్యామిలీ యొక్క హెడ్ గా సక్సీడ్ అవుదామని ప్రయత్నిస్తున్నారు. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఎనీ మోర్ యూజ్లెస్ క్వాబలింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఆయన ఫ్యామిలీ నేమ్ వాండిమియన్ అని పెట్టడం కుదరదని ఇంకా గొడవలు పెంచలేను అని చెప్పి నాకు చెప్పాడు
చెప్పారని చెప్తాడు. ఒకవేళ ఆ సీక్రెట్‌ని నేను నాలోనే ఉంచుకుంటానని ప్రామిస్ చేస్తే నాకు నొబిలిటీని ఇస్తానని ఆయన చెప్పారు. అండ్ అది ఎలా జరగాలో అలా జరిపిస్తానని చెప్పారని చెప్తాడు. దాని తర్వాత వీడు అడుగుతాడు, "మీరు మా మదర్‌ని కలవాలని అనుకుంటున్నారా?" అని చెప్పి. ఆ వాండమియన్ హెడ్ గాడేమో "త్వరలో కలుస్తాను" అని చెప్తాడు. దాంతో వీడు స్టోరీ కంటిన్యూ చేస్తాడు. "అ పొలైట్ డిస్మిసల్ విత్ సో మెనీ అసెట్స్ ఫైండింగ్ మీ అండ్ మదర్ షుడ్ హావ్ బీన్ ట్రివియల్. మై పూర్ మదర్." అసలాయన ఎందుకిలా చేశారో నాకు అర్థం కాలేదు. మా ఫాదర్ చెప్పిన కండిషన్స్ అన్నిటిని నేను యాక్సెప్ట్ చేశాను. నేను ఈ మ్యాన్షన్‌లోనే ఉంటానని అనుకున్నాను అని చెప్తాడు. తర్వాత ఆ ఫాదర్ గాడు కంటిన్యూ చేస్తాడు ఇట్లా, "వెరీ వెల్. హానెస్ట్‌లీ ఫర్నీస్ గురించి నేనెంతో దిగులు చెందుతున్నాను. తను నా ముందు ఎంతో ఇన్నోసెంట్‌గా యాక్ట్ చేస్తది. కానీ ఆ విషయం పక్కకు పెడితే నేను విన్న దాని ప్రకారము మ్యాన్షన్‌లో ఉన్న వాళ్ళందరి జీవితాలు ఎంతో హ్యాపీగా ఉన్నాయని, నువ్వు తన కంపానియన్‌గా ఉన్నప్పటి నుంచే ఇలా జరుగుతుందని నేను విన్నాను" అనేసి చెప్తూ ఉంటే ఈ సర్పికో గాడు లోపల ఇట్లా అంటాడు, "కేవలం సంవత్సరానికి ఒక్కసారే తనని కలిసిన నా షేమ్‌లెస్ ఫాదర్ చెప్పిన మాటలవి" అనేసి అంటాడు. "ప్రస్తుతానికి మమ్మల్ని కప్పేస్తున్న ఆ థిక్ బెల్ట్ ఆఫ్ స్నోని మెల్ట్ చేసే పవర్ మా దగ్గర లేదు. పర్హాప్స్ వి మియర్లీ వాంటెడ్ టు ఫీల్ ద వార్మ్త్ ఇన్ ఈచ్ అదర్, అ వార్మ్త్ వి కామన్లీ హ్యాడ్" అనేసి అంటాడు. దాంతో ఆ చాప్టర్ ఎండ్. ఇప్పుడు లాస్ట్ చాప్టర్, దీని పేరు వచ్చి ఫైనల్ యాక్ట్. ఈ చాప్టర్ బిగినింగ్ లోనే ఫర్నీస్ ఇంకా సర్పికో పెద్దోళ్ళు అయిపోతారనమాట. దాని తర్వాత ఆ రూమ్ లో మనకి చాలా మంది నోబెల్ మెన్ కనిపిస్తారు. వాళ్ళందరూ ఫర్నీస్ అడుగుతూ ఉంటారు, "లేడీ ఫర్నీస్, మీరు నాతో డాన్స్ చేస్తారా?" అని చెప్పి. తినేమో సర్పికో, "ఎక్స్క్యూజ్ మీ, నువ్వు నా పార్ట్నర్ గా ఉంటావా?" అనేసి అడిగిద్ది. ఈ నోబెల్ మెన్ అందరూ ఫుల్ కులుకుంటారనమాట. "సో మచ్ ఫర్ దాట్, షీఈ్ ఇంపాసిబుల్ టు ప్లీజ్." ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు తనకి క్లోజ్ గా ఉందామని ట్రై చేస్తున్నారు. వాళ్ళందరూ వాండిమియన్ కింద బ్రతకడానికి ఎంతో డెస్పరేట్ గా ఉన్నారని మాట్లాడుకుంటూ ఉంటారు. కొంపదీసి తను మళ్ళీ తన ఎస్కాట్ తోనే డాన్స్ చేద్దామని అనుకుంటుందా? అసలు ఇంతకీ వాడెవడు అనేసి గొనుక్కుంటూ ఉంటారు. దాని తర్వాత వాళ్ళు గొనుక్కుంటూ ఉంటారనమాట. నేను విన్నదాని ప్రకారము నిజానికి వాడు లేడీ ఫర్నీస్ యొక్క పేజ్ అని, కేవలం ప్రస్తుతానికి నోబెల్ పర్సన్ లో ఉన్నాడని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి వాడొక కామన్ బోనా అనేసి కొనుక్కుంటారు మిగతా వాళ్ళందరూ. ఈ ఫర్నీస్ కేమో ఫుల్ కోపం వస్తుంది. దాంతో ఆ పర్సన్ దగ్గరికి తన గ్లవ్ ఇసిరి కొట్టిద్ది. "నా కంపానియన్ ని ఇన్సల్ట్ చేసినందుకు నేను నిన్ను ఎప్పటికీ క్షమించను. అందుకే ఇప్పుడు మనం ఒక డ్యూయల్ చేయబోతున్నాము. హౌవెవర్ నేను ఒక లేడీని కాబట్టి నువ్వు ఎవరినైతే ఇన్సల్ట్ చేసావో వాడిని నువ్వు ఫైట్ చేయాలి" అని చెప్పిద్ది. కట్ చేస్తే వాళ్ళిద్దరు ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఏదో రకంగా సర్పికో గాడు ఆ ముందరున్నోని ఓడిచేస్తాడు. "వెల్ దెన్ ఐ గెస్ దిస్ ఇస్ ఎ డ్రా" అనేసి అంటాడు ఆ నోబెల్ పర్సన్. "మీరు చాలా బాగా ఫైట్ చేశారు" అని సర్పికో అంటాడు. ఈ నోబెల్ మ్యాన్ గాడు కూడా పొగుడతాడనమాట. "నువ్వెంత కామన్ మ్యాన్ అయినా కూడా నీ స్కిల్సే నిన్ను లేడీ ఫర్నీస్ యొక్క బాడీ గార్డ్ గా ఉండేటట్టు చేసినాయి" అనేసి అంటాడు. "ఐ అపాలజైజ్ ఫర్ మై ఎర్లియర్ ఇంపొలైట్నెస్ లేడీ ఫర్నీస్" అని సారీ చెప్తాడు. ఈ ఫర్నీస్ కేమో ఫుల్ కోపం వస్తుంది. కానీ ఏం చేయలేకపోతుంది. దాని తర్వాత ఈ సర్పికో గాడిని విప్ తో కొట్టడం స్టార్ట్ చేస్తారనమాట. ప్రాబబ్లీ ఇదంతా వాడు ఓడిపోయినందుకు చేస్తుందేమో. ఇలా చెప్తా ఉంటది, "ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఇది లాస్ట్ వీక్ యొక్క దెబ్బ అండ్ అది లాస్ట్ మంత్ యొక్క దెబ్బ. అట్ దిస్ రేట్ ఏదో ఒక రోజు నువ్వు ఒక ర్యాక్ డాల్ గానే మారిపోతావు" అనేసి అంటది. "నువ్వెందుకు సీరియస్ గా ఫైట్ చేయవు" అనేసి అడిగిద్ది. "నిజానికి నీ షార్ట్ స్కిల్ తో ఆ డ్యూయల్ ని ఈజీగా గెలవగలవు, ఎందుకు ఇలా చేస్తున్నావు" అనేసి అడిగిద్ది. అప్పుడు ఈ సర్పికో గాడేమో, "నాట్ ఎట్ ఆల్, నాకంత సీన్ లేదు" అని చెప్తాడు. దాని తర్వాత ఈ ఫర్నీస్ ఏమో, ఫైన్ దెన్ యు మే బి మోర్ ఎక్సైటింగ్ యాజ్ ఎ ర్యాక్ డాల్" అని చెప్పి వాడి చేయి కరుస్తుంది. ఆ టైంలో వీడు ఆలోచిస్తాడు, సిన్స్ వెన్ వాజ్ ఇట్ లేడీ ఫర్నీస్ కి నా మీద ఒక మిస్ట్రెస్ కి సర్వెంట్ కి ఉన్న ఫీలింగ్ కన్నా బేసిక్ గా ఎక్స్ట్రా ఫీలింగ్స్ పెంచుకుంది అన్నట్టుగా అనుకుంటాడు. ప్రాబబ్లీ అదొక నేచురల్ థింగ్ ఏమో, మేమిద్దరము కలిసే పెరిగాం కదా అనేసి అనుకుంటాడు. దాని తర్వాత వాడు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తా ఉంటాడు. కేవలం ఇది మాత్రమే లేడీ ఫర్నీస్ యొక్క హారర్ ని కాపాడే ఏకైక మార్గం అని చెప్పి. ఈ గ్యాప్ లో అక్కడికి కొంచెంమంది చిన్నపిల్లలు వస్తారు. వాళ్ళు చూడడానికి చాలా పూర్గా కనిపిస్తారు. సో అందుకే వీడు ఒక గోల్డ్ కాయిన్ ఇచ్చేస్తాడు. దాని తర్వాత వాళ్ళ మదర్ కండిషన్ గురించి చెప్తాడు. వాళ్ళ మదర్ కండిషన్ చాలా దారుణంగా తయారైందని, అందుకే తనని శానిటేరియంకి పంపించాడని, అప్పటికి వాడినే తను టోటల్ గా మర్చిపోయిందని తను చెప్పడం స్టార్ట్ చేస్తాడు. వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మదర్ వాడిని చూసి, "ఆ డియర్ హస్బెండ్, నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను" అనేసి వాడు చేయబట్టుకుంటది. దాని తర్వాత వాడు కంటిన్యూ చేస్తాడు, "దట్ సివియారిటీ హ్యాస్ వానిష్డ్ ఫ్రమ్ హర్ ఫేస్. లాస్ట్ కి ఫాదర్ ఎప్పటికీ ఆవిడని చూడడానికి రాలేదు. ఆవిడ చివరి క్షణాల్లో ఆ డ్రీమ్ వైపు గా చూస్తూనే ప్రశాంతంగా చనిపోయారు" అనేసి చెప్తాడు. దాని తర్వాత కొన్ని సంవత్సరాలకి హౌస్ యొక్క మాస్టర్ తిరిగి వచ్చారని స్టోరీ మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఇందకి ఏంట్రా అంటే వాళ్ళ ఫాదర్ ఒక మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొస్తాడు. "ఇదంతా నేను నీకోసమే చేస్తున్నాను ఫర్నీస్. నువ్వు ఎప్పుడు అందరితో డ్యూయల్స్ స్టార్ట్ చేస్తున్నావని విన్నాను నేను. నీ లైఫ్ లో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వలేకపోయాను. కానీ ఐ అజ్యూమ్ దట్ ఇప్పుడు నీకు 16 ఇయర్స్ వచ్చాయి కాబట్టి ఇదే కరెక్ట్ టైం అని నేను అనుకుంటున్నాను. యువర్ ఫియాన్సే ఇస్ అ సర్టెన్ జనరస్ మెంబర్ ఆఫ్ రాయల్టీ. నీ నెగటివ్ బిహేవియర్ గురించి ఆయనకి తెలిసినా కూడా ఈ ఆఫర్ ఆయన యాక్సెప్ట్ చేశారు. ఇదంతా మన ఫ్యామిలీ కోసమే. నీకు నేను చెప్పేది అర్థమవుతుంది కదా" అనేసి అడుగుతాడు. ఈ ఫర్నీస్ ఏమో, "ఎస్ ఫాదర్" అని చెప్పిద్ది. దాని తర్వాత ఈ ఫర్నీస్
కనిపించకుండా మాయమైపోతది. వీడు వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు ఫర్నిస్ దగ్గరికి. తనేమో ఆ ఫైర్ ముందే నుంచొనుంటది. అప్పటికే తనేమి వేసుకోకుండా ఉంటది. ఈ సర్పికో గాడిని చూసి వెంటనే వాడి దాకా పరిగెట్టుకుంటూ వచ్చేస్తది. లేదు నేను ఈ ప్లేస్‌ని వదిలేసి బయటికెళ్ళలేను. ఐ కాంట్ లివ్ ఎనీవేర్ అదర్ థాన్ హియర్ అనేసి చెప్పిద్ది. కానీ నువ్వు నన్ను తీసుకొని పారిపోతే అనేసి అడిగిద్ది. ఎందుకంటే యూ అండ్ ఐ ఆర్ బెండ్ టుగెదర్ అనేసి అంటది. అప్పుడే సర్పికో గాడు ఫర్నిస్‌ని గట్టిగా పట్టుకుంటాడు. ఈ ఫర్నిస్‌కి దాంతో భయమేసిద్ది. తన క్లోజ్ తీసుకొని అక్కడి నుంచి పారిపోయిద్ది. ఫాదర్స్, మదర్స్, సిబ్లింగ్స్ నేనసలు వీళ్ళందరి నుంచి ఎందుకు ఎస్కేప్ అవ్వలేకపోతున్నాను. ఫ్రమ్ ఆల్ ద యోక్స్ దట్ బౌండ్ అస్ అనేసి అనుకుంటాడు. దాని తర్వాత ఈ ఫర్నిస్ పిచ్చిదానిలాగా ఆ క్యాసిల్ మొత్తాన్ని కాల్చేస్తా ఉంటది. బేసికల్లీ వాళ్ళ ఫాదర్ ఆ క్యాసిల్ నుంచి వెళ్ళిపోమన్నాడు అన్నట్టుగా తను ఫిక్స్ అయిపోతది మైండ్‌లో. వాళ్ళ ఫాదర్ ఏదైతే వదిలేయమంటాడో దాన్నన్నిటిని కాల్చేస్తా ఉంటది కదా! సో, అలాగే చేస్తది. లాస్ట్‌కి వీడొచ్చి ఫర్నిస్‌ని కాపాడతాడు ఆ మంటల మధ్యలో నుంచి. కట్ చేస్తే వీళ్ళ ఫాదర్ మళ్ళీ వచ్చి ఇలా చెప్తాడు సర్పికోతో, "దట్ ఫూలిష్ డాటర్ తనింత దూరం వెళ్తుందని నేను అనుకోలేదు. అసలు ఎట్టి పరిస్థితిలో ఈ విషయం బయటకెళ్ళకూడదు. ఒకవేళ ఇది బయటకు తెలిస్తే వాండమియన్ ఫ్యామిలీ పరువు పోతుంది. ఇప్పుడు ఆ వెడ్డింగ్ క్యాన్సిల్ అయిపోయింది. షీ ఈస్ ఎ డెవిల్ చైల్డ్. నేనెప్పటికీ తనని అర్థం చేసుకోలేను" అనేసి అంటాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో వీడి వాయిస్ వస్తా ఉంటది. మ్యాన్షన్ కాలిపోయింది. లేడీ ఫర్నిస్‌ని మానిస్టరీకి పంపించేసినారు. అండ్ మాస్టర్స్ ఆర్డర్ ప్రకారం నేను కూడా లేడీ ఫర్నిస్‌తోనే వెళ్లాల్సొచ్చింది. తనని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండమని నాకు చెప్పారు అన్నట్టు చెప్తాడు. అన్‌డిజైన్‌లీ లాస్ట్‌కి తన విష్ అనేది పూర్తయింది. కానీ ఆ రోజు తర్వాత నుండి నాకు లేడీ ఫర్నిస్‌కి మధ్య వేరే ఎటువంటి ఫీలింగ్స్ లేవు. కేవలం ఆ మిస్ట్రెస్ సర్వెంట్ రిలేషన్‌షిప్ మాత్రమే మిగిలింది అని చెప్తాడు. డేస్ వర్ స్పెంట్ ఇన్ ట్రాంక్వైల్ డైలాగ్ విత్ గాడ్ బట్ ది వాండమియన్ నేమ్ డిడ్ నాట్ లాంగ్ ఎఫోర్డ్ హర్ సచ్ లీజర్ అని చెప్తాడు. దాని తర్వాత ఏంట్రా అంటే అక్కడుండే వాళ్ళందరూ కలిసి ఎట్లనో హోలీ ఐరన్ చైన్ నైట్స్ యొక్క లీడర్ ఒక లేడీయే కావాలి కాబట్టి ఒక వాండమియన్ ఫ్యామిలీ యొక్క గ్లోరియస్ డాటరే ఆ పొజిషన్ తీసుకోవాలని చెప్పి తినని తోసేస్తారు ఆ పొజిషన్ లోపలికి. ఇదిగో చూడండి ఇక్కడున్నారు కదా ఈయనే వైస్ కమాండర్ అజాన్. ఈయనే ప్రతి ఒక్కటి ఆర్డర్ చేస్తారు. సో మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఆయన అడగొచ్చు అనేసి చెప్తాడు. అజాన్ గాడేమో ఇట్స్ అన్ ఆర్డర్ టు మేక్ యువర్ అకౌంటెస్ అనే చెప్తాడు. దాని తర్వాత అదే వింటర్ అప్పుడు టెంపుల్స్ అన్నిటిని హెరిటిక్స్ కాల్ చేయడం స్టార్ట్ చేస్తారంట. దానివల్ల ఐరన్ హోలీ చైన్ నైట్స్ ని అలా చేసిన వాళ్ళని క్యాప్చర్ చేయడానికి పంపించారని చెప్తాడు ఈ సర్పికో. అక్కడే ఈ ఫర్నిస్ అందరిని కమాండ్ చేస్తా ఉంటది. ఆ బిల్డింగ్ ని క్యాప్చర్ చేయండి అది ఇది అని చెప్పి. అదేదో లేడీ ఫర్నిస్ ని ఎవరో పొసెస్ చేసినట్టుగా తనే ఆ హెరిటిక్స్ అందరిని పర్సనల్ గా అటాక్ చేసిందని that diligent discharge of duty was enough to make ఈవెన్ ది కోర్ట్ సుప్రీం మార్వెల్ అనేసి అంటాడు ఈ సర్పికో గాడు. సో బేసిక్ గా ఏంట్రా అంటే ఆ ఫర్నిస్ ఆ హెరిటిక్స్ అందరినీ విపరీతంగా హంట్ డౌన్ చేసి అందరినీ కాల్ చేస్తూ ఎంజాయ్ చేసిద్ది. ఈ సర్పికో గాడు మనకి చెప్తాడు అప్పుడు లేడీ ఫర్నిస్ కంట్లో కనిపించిన ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్ గా అప్పుడు ఆ పిచ్చుకొని కాల్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్ప్రెషనే అన్నట్టు చెప్తాడు. పర్హాప్స్ లేడీ ఫర్నిస్ కి తను బిలాంగ్ అయ్యే ఒక ప్లేస్ కనిపించిందేమో అనేసి అనుకుంటాడు. హెరిటిక్స్ దే వర్ డెవిల్ వర్షిపర్స్, దే వర్ మెంబర్స్ ఆఫ్ ఎ హెరిటిక్ సెక్ట్. వీళ్ళందరూ ప్రపంచంలో ఉన్న వెల్త్ అంతా చర్చ్ ఇంకా నొబిలిటీ చేతుల్లో మోనోపలైజ్ అయిపోయిందని చెప్పి దేవుడి దృష్టిలో ప్రతి ఒక్క మనిషి సమానమే అని చెప్పి మాట్లాడేవారు అని చెప్తాడు. అండ్ ఇదంతా తప్పు ఇలా మాట్లాడకూడదు దిస్ ఈస్ హెరెసీ అని చెప్పి హోలీసీ వాళ్ళందరినీ డినౌన్స్ చేశారు అని చెప్తాడు. అండ్ ఈ హెరిటిక్స్ ని ఆప్రెస్ చేయడానికి యూజ్ చేసిన వైలెన్స్ పీక్స్ కి రీచ్ అయిపోయింది. ఒకవేళ మీ ఫ్యామిలీలో గానీ లేదా రిలేటివ్స్ లో గానీ ఒక్కరైనా హెరిటిక్ అని చెప్పి ప్రూవ్ అయితే మీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తారు. కోర్ట్ అని చెప్పి ట్రయల్ అని చెప్పి అటు ఇటు అడ్డదిడ్డంగా క్వశ్చన్లు అడిగి ఆఖరికి చిన్నపిల్లల్ని కూడా క్రాస్ ఎగ్జామిన్ చేసే వరకు వదలరు. అండ్ నియర్లీ అరెస్ట్ అవ్వబడిన వాళ్ళందరూ కూడా పూర్ అండ్ థర్డ్ క్లాస్ సిటిజన్స్. కనీసం వాళ్ళ దగ్గర ఆ పూట గడవడానికి ఫుడ్ కూడా ఉండేది కాదు. ఒకప్పుడు నేను కూడా అలాంటి వాడినే. కానీ ఇలాంటివి ఎన్ని దారుణాలు చూసినా కూడా ఇవేవి నా హార్ట్ ని కదిలించలేకపోయాయి అనేసి అంటాడు. కానీ అప్పుడే అని చెప్పి కట్ చేస్తాడు. ఇంతకీ అక్కడ సర్పికో వాళ్ళ మదర్ వస్తది. అక్కడున్న సోల్జర్స్ అందరూ మాట్లాడుకుంటారు ఇంక్లూడింగ్ లేడీ ఫర్నిస్. చిట్ట చివర మనం ఫైనల్ స్ట్రైక్ చేసాము. అసలు ఈ హెరిటిక్స్ అందరి హెడ్ క్వార్టర్స్ ఒక శానిటేరియం అని ఎవరు గెస్ చేస్తారు చెప్పండి. వెల్ డన్ లేడీ ఫర్నిస్ అనేసి పొగుడుతా ఉంటారు. అప్పుడే సర్పికో గాడు అదే షాక్ లో మదర్ అనేసి అంటాడు. వెంటనే ఫర్నిస్ వెనక్కి తిరిగిద్ది. ఫర్నిస్ వెనకాల ఉన్న ప్రీస్ట్ కూడా అరే ఇప్పుడు వాడు ఏమన్నాడు అనేసి అడుగుతాడు. ఆ పైర్ మీద ఉన్న వాళ్ళ మదర్ కూడా ఓ గాడ్ అనేసి భయపడతా ఉంటది. ఈ సర్పికో గాడు మళ్ళీ ఇలా ఆలోచిస్తా ఉంటాడు. అసలు తను ఇక్కడ ఎందుకుంది, ఇదేమైనా మిస్టేకా? ఐ మీన్ అసలు మా మదర్ కి ఏమీ అర్థం కాదు కదా. ఇప్పుడు అసలు ఆవిడకి ఆలోచన శక్తే లేదు కదా అనేసి అనుకుంటా ఉంటాడు. తర్వాత మళ్ళీ మదర్ అంటాడు. వెనకాల ప్రీస్ట్ వాళ్ళందరూ షాక్. ఏంటి వాడిప్పుడు మదర్ అన్నాడా అనేసి అనుకుంటారు. వేరోడు అడుగుతాడు వాళ్ళలో ఎవరైనా మీ మదర్ ఉన్నారా అని. అప్పుడే ఫర్నిస్ వెనక్కి తిరిగి అసలు అలా జరగడం ఇంపాసిబుల్. హోలీ ఐరన్ చైన్ నైట్స్ యొక్క రిలేటివ్ ఒక హెరిటికా, అలా జరిగే అవకాశమే లేదు అనేసి అంటది. అప్పుడు ఆ ప్రీస్టులందరూ మళ్ళీ గొడవ పడతారనమాట. ఆ అవును కానీ ఇప్పుడు అతను చెప్పింది నిజమైతే అది మనకి ఒక మేజర్ ప్రాబ్లం అవబోతుంది అనేసి అనుకుంటా ఉంటారు. ఈ సర్పికో
వాడేమో లోపల ఆలోచిస్తా ఉంటాడు. కొంపదీసి ఇదేమన్నా నా ఫాల్టేనా? ఆ ఇంట్లో నిన్ను ఒంటరిగా వదిలేసినందుకే ఇలా జరిగిందా? కానీ నేను తీసుకున్న డెసిషన్ వల్ల మీ విష్ అయితే ఫుల్‌ఫిల్ అయింది కదా! ఆఖరికి నేను ఫాదర్‌ని కలిసి మీరు కోరుకున్నట్టుగానే ఆ జాబ్‌లో జాయిన్ అయ్యాను కదా! అనేసి అనుకుంటూ ఉంటాడు. ఒక పక్క వీళ్ళ మదర్ ఏమో ఓహ్! డియర్ హస్బాండ్ మిమ్మల్ని చూసి చాలా సంవత్సరాలయిందే అని అనుకుంటా ఉంటది. ఐ మీన్ తనకింకా మెంటల్ ఎబిలిటీ పోయింది గదా! సో, అలా అనుకుంటుంది వాడిని జూసి. ఒక పక్క ఈ సర్పికోగాడు మైండ్ వాయిస్ ఇనిపిస్తా ఉంటాయి మనకి. ఈవిడిలానే ఒంటరిగా ఐసోలేట్ అయిపోయి కలల ప్రపంచంలో తప్పిపోయిందా? లేదంటే నేనెన్నో సార్లు మీరు చనిపోయి ఉంటే బాగుండని, అప్పుడింకోసారి మీ వాయిస్ వినే అవసరం రాదని కోరుకున్నాను కాబట్టే ఇలా జరుగుతుందా? కొంపదీసి ఇదేమైనా మీ రివెంజా? అనేసి అనుకుంటా ఉంటాడు. అప్పుడే ఎనకాల నుంచి ఫర్నీస్ ఒక టార్చ్ ఇచ్చిద్ది. ఈ సర్పికోగాడు ఎనక్కి తిరిగి ఫర్ అని అనబోతాడు. ఈ ఫర్నీస్ ఏమో ఏడుస్తా ఉంటది. నాకు ప్రూవ్ చెయ్యి. ఆమె నీ మదర్ కాదని నాకు ప్రూవ్ చెయ్యి అనేసి అంటది. ఇంకోసారి నాకు స్వేర్ చెయ్యి. నేనే నీ మిస్ట్రెస్‌నని. కేవలం నేను మాత్రమే నౌ, ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్ అనేసి అంటది. దాని తర్వాత వీడు మళ్ళీ ఆలోచిస్తా ఉంటాడు. అసలు మా హార్ట్స్‌లో మేము దేన్ని పూడ్చిపెట్టేసాము? అసలు మేము దేన్ని బూడిదలాగా కాల్చేసాము? వాట్ వర్ వి డెలివర్డ్ ఫ్రమ్? వాట్ వర్ వి ఎన్‌చైన్డ్ బై? అనేసి అనుకుంటాడు. దాని తర్వాత మళ్ళీ ప్రెజెంట్‌కొచ్చేస్తాం మనం. ఆ సంఘటన జరిగి ఇది థర్డ్ వింటర్. ప్రాబబ్లీ ఆ హోలీ సిటీలో ఉన్న ఆ మ్యాన్షన్ అంతా మళ్ళీ మంచుతో కూరుకుపోయి ఉంటుంది. మళ్ళీ ఎప్పటికి అక్కడికెళ్ళమని, అక్కడి నుంచి తప్పించుకుంటామని మేమసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ ఇప్పుడు మేమొక సుదీర్ఘమైన జర్నీలో ఉన్నామని నాకు తెలుస్తుంది అని చెప్తా ఉంటాడు. ఒక పక్క ఫర్నీస్ ఏమో స్నోఫాల్ తగ్గుతుంది. ఇప్పుడు మనం బయలుదేరదాము అని చెప్తా ఉంటది. వీడి వాయిస్ కంటిన్యూ అయితది. లేడీ ఫర్నీస్ ఆ బ్లాక్ స్వార్డ్స్‌మెన్‌నే ఫాలో అవుతుంది. అదేదో స్నోని తన ఫ్లేమ్‌తో మెల్ట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా అనేసి అంటాడు. అపాన్ ది స్నో ది ఫుట్ ప్రింట్స్ అలోన్ కంటిన్యూ ఆన్ అనేసి అంటాడు లాస్ట్‌కి. దాంతో బజాక్ వాల్యూమ్ 22 ఎండ్ అయిపోద్ది. లేట్ అయినందుకు సారీ గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఒకవేళ మీరేమైనా అడగాలనుకున్నా, చెప్పాలనుకున్నా కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.